భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం ఇందులో 8వ శ్లోకం వరకు చూసాం. రైట్. 8వ శ్లోకంలో ఈ రకంగా ఈ జగత్తు యొక్క పరిచయం, ఈ ఈ పరమాత్మ జగత్ రూపంగా లేదా జీవుడు ఈ జగత్తును ఏ విధంగా చూస్తున్నాడు, ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అని ఈ విధంగా సారాంశం అంతా కూడా జగత్ మిథ్య అనేటువంటి స్వరూపం ఏదైతే మొదటి శ్లోకాలన్నింటిలో వ్యాఖ్యానించబడిందో దాని సంక్షేప రూపంగా మళ్ళీ అక్కడ 8వ శ్లోకంలో మనం పరిచయం 8వ శ్లోకంలో పరిచయం చేశారు. ఆ పరిచయం మనం చూశాము. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వా ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సో ఈ విధంగా ఇక్కడ మాయా పరిభ్రామితః, ప్రధానంగా మాయా పరిభ్రామితః ఏష పురుష. ఈ పురుషుడు స్వప్నంలో కానీ జాగ్రత్త అవస్థలో కానీ, పురుష అంటే జీవ, రైట్. పురుష అయినా తని పురుష. సో ఈ జీవుడు ప్రాణి సకల ప్రాణులు మాయా పరిభ్రామితః, మాయయా పరిభ్రామితః, మాయ చేత ఈ భ్రాంతిని పొందినటువంటి వాళ్ళై పరిభ్రమిస్తూ ఈ లోకంలో ఈ విధంగా భ్రాంతిపూర్వకంగా పరిభ్రమిస్తూ ఈ విశ్వాన్నంతా చూస్తున్నారు. రైట్. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త కాలిగిన జగత్తునంతా చూస్తున్నారు. ఆ చూస్తున్నప్పుడు చూస్తున్న విషయం కంటే నేను వేరు, నేను చూస్తున్న వస్తువుని తెలియబడుతున్న వస్తువుని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడను సాక్షి చైతన్యాన్ని అనేటువంటి విషయాన్ని విస్మరించి, ఎందుకంటే ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటుంది, వాటి స్వభావం అది. ఆ విధంగా బాహ్య విషయాలుగా నాకంటే వేరుగా ఉన్నాయి, స్వతంత్రంగా ఉన్నాయి, వాటిని నేను పొందాలి. ఎప్పుడైతే అజ్ఞానం మాయా అన్నప్పుడు అజ్ఞానం. సో అజ్ఞానం అంటున్నప్పుడు తన స్వరూపము కృతకృత్యోస్మి అనేటువంటి స్వరూపాన్ని, అపరిచ్ఛిన్నోస్మి ఆనంద స్వరూపోస్మి, రైట్, ఆ భావన లేనటువంటి, ఆ భావన ఆవరించబడింది. సత్యము ఆవరించబడింది. అందుకని అప్పుడు అజ్ఞానం, ఆ అజ్ఞానం చేత అహం ఇదం అని ఆ విధంగా భేద రూపంగా పరిచ్ఛిన్నుడు అనే భావనతో చూస్తున్నప్పుడు అజ్ఞాన కార్యం అది. భేదం అనేది పరిచ్ఛిన్న భావన అనేది అజ్ఞాన కార్యం. ఆ అజ్ఞాన కార్యం ఎప్పుడైతే ఈ విధంగా కనిపిస్తా ఉందో, రైట్, ఇదం పరిచ్ఛిన్నం అని ఎప్పుడైతే తెలుస్తా ఉందో అప్పుడు ఆ పరిచ్ఛిన్న వస్తువు ఎందుకు ఆసక్తి, దీన్ని పొందాలి, దీన్ని పొందడం చేత నేను పరిపూర్ణతను పొందుతున్నాను అనేటువంటి ఒక కామన, ఇచ్ఛ సహజంగా కలుగుతుంది. ఎక్కడైతే భేదభావన ఉందో అభేదంలో భేదభావన ఎక్కడైతే కలుగుతా ఉందో, ఆ భేదం ద్వారా పరిచ్ఛిన్నత ఎక్కడైతే కలుగుతా ఉందో ఆ పరిచ్ఛిన్నతను తొలగించుకోవడానికి ప్రయత్నం. ఏ పరిచ్ఛిన్నత అయితే లేదో ఆ లేని పరిచ్ఛిన్నతని తొలగించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు, ఆ కనిపించేటువంటి వస్తువులని పొందాలనేటువంటి ఇచ్ఛ కలుగుతూ ఆ ఇచ్ఛ ద్వారా ఆ వస్తువుల ద్వారా పరిపూర్ణతను పొందదలుస్తున్నాడు, రైట్. ఆ విధంగా అందుకని అక్కడ ఆ జగత్తుని తనకంటే వేరుగా చూస్తున్నాడు. ఆ చూస్తున్నప్పుడు వాటిలో మళ్ళీ ఈ కార్యకారణ భావం, కార్యకారణతయా స్వస్వామి సంబంధ శిష్యాచార్యతయా పితృపుత్రాధ్యాత్మన అని అనేక రకాల భేదాలు, సంబంధాలు మనం అక్కడ చూస్తున్నాం, రైట్. స్వప్నావస్థ అయిన జాగ్రత్త అవస్థ అయిన ఇదంతా కూడా మాయా పరిభ్రామిత అని చెప్పడంతో అక్కడ అజ్ఞాన కార్యం అని తెలుస్తాం. ఇందులో మాయా లక్షణాన్ని కొంత చూసాం మనం ఇక్కడ, రైట్. మానసోల్లాసంలో మాయా మిథ్యా డెఫినేషన్, మిథ్యా లక్షణాన్ని మాయా లక్షణాన్ని రెండింటిని చూసాం. మిథ్యాత్వం నామ బాధ్యత్వం సమ్యజ్ఞానోదయే సతి. సమ్యజ్ఞానం కలిగినప్పుడు ఏదైతే బాధించబడుతుందో అదే మిథ్య, జ్ఞాన నివర్త్యత్వం అని. ఈ మిథ్యాత్వ లక్షణము మాయా లక్షణం రెండు ఇంచుమించు సమానంగా ఉన్న మిథ్యను కార్యంగాను మాయను కారణంగాను చెప్పుకుంటాం,
రైట్. పోయిన క్లాస్లో కూడా మనము ఈ మిథ్యా మాయ చూస్తున్నప్పుడు ఇంకొకసారి చెప్పమన్నారు కదా. సో మాయ అంటున్నప్పుడు ఇది కారణా విద్య అని. కారణా విద్య, కారణ రూపమైనటువంటి అవిద్య, అజ్ఞానము. అది దేనికి కారణము? సంపూర్ణ జగత్తుకి. సంపూర్ణ జగత్తుకి కారణమైనటువంటి అజ్ఞానం, అంతేగాని లోకంలో ఏదో ఒకటో రెండో విషయాలకు సంబంధించినటువంటి అజ్ఞానం కాదు. ఆ విధంగా లోకంలో మనం ఏదైతే ఈ విషయానికి సంబంధించినటువంటి ఆ విషయానికి సంబంధించినటువంటి అజ్ఞానం గురించి చర్చిస్తామో దాన్ని స్థూలా విద్య అంటున్నాం. స్థూలా విద్య కేవలము ఆ విషయాన్ని మాత్రమే ఆవరింపజేసేటువంటి అవిద్య. అక్కడ కూడా అజ్ఞానం స్వభావం అదే. ఎక్కడైనా కూడా అజ్ఞాన స్వభావము తన స్వ ఆశ్రయాన్ని, అజ్ఞానం దేన్నైతే ఆశ్రయించి ఉందో లేదా అజ్ఞానం ఏదైతే అజ్ఞానానికి విషయం అయ్యిందో ఆ విషయాన్ని ఆవరించడం, ఆ విషయాన్ని కప్పివేయడం, అదే అజ్ఞానం యొక్క కార్యం. రైట్. సో ఆ విధంగా అజ్ఞాన లక్షణమే అది. వస్తువుని దాచిపెట్టడం, వస్తువు యొక్క జ్ఞానం కలిగించకపోవడం, వస్తువు యొక్క జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉండడం. రైట్. ఆ విధంగా ఇక్కడ మాయా ఏదైతే అంటున్నామో మూలాజ్ఞానం అని, అది ఆత్మ విషయక అజ్ఞానం. తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడం, తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోకపోవడం, ఇది ఆత్మ విషయక అజ్ఞానం. రైట్. సో ఆత్మ విషయక అజ్ఞానం సకల వ్యవహారానికి కారణం అవుతా ఉంది. ఎందుకంటే తను పరిపూర్ణ స్వరూపుడను అని తెలుసుకోవడం లేదు. కాబట్టి ఏం తెలుసుకుంటాడు? ఇక అపరిపూర్ణుడును తెలుసుకుంటాడు. పరిచ్ఛిన్నుడును, అపరిపూర్ణుడును, సంసారిని, కర్త భోక్త, సుఖి దుఃఖి ఇత్యాది కర్తృత్వ భోక్తృత్వ సుఖిత్వ దుఃఖిత్వాది ధర్మాలు కలిగిన వాడని తెలుసుకుంటాడు. రైట్. వీటికంటే కూడా విలక్షణమైనటువంటి స్వరూపం కదా. ఆ విలక్షణ స్వరూపం ఆవరించబడ్డప్పుడు ఏమవుతుంది? ఇటువంటి భావనలు వాడికి కలగడం సహజంగా. దానికంతటికి కారణమైనటువంటిది మాయా. రైట్. ఆ మాయా కార్యాలు మిగిలినవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నామే మనం. సంసారిత్వం, సుఖిత్వం, దుఃఖిత్వం, ఇవన్నీ కూడా మాయా కార్యాలు, అజ్ఞాన కార్యాలు. ఆ విధంగా ఒక కారణము, మూలభూత కారణము జగత్తుకి, దాని కారణమైనటువంటి అజ్ఞానము, కారణా విద్య అని. రైట్. తర్వాత కార్యభూతమైనటువంటి అజ్ఞానము, ఈ భ్రాంతి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రిపుటి, ప్రమాత, ప్రమాణ, ప్రమేయ, ఇవన్నీ కూడా నేను ఈ వ్యవహారం అంతటినీ చేస్తున్నటువంటి వాడను. ఈ లోకంలో ఉంటూ ఈ సకల వ్యవహారాలను కలగజేస్తున్నటువంటి, సకల వ్యవహారాలలో భాగస్వామిని అనే ఏ భావన అయితే ఉందో వాడు అజ్ఞాన కార్యమే. అజ్ఞానంలో ఒక భాగం కదా. సో త్రిపుటిలో ఒక భాగం కదా ప్రమాత, జీవుడు. జీవుడు అంటే ప్రమాత, జీవుడు, ఇవన్నీ కూడా పర్యాయవాచక శబ్దాలు. రైట్. ఆ భావ అవన్నీ మిథ్యాలోకి వస్తుంది. అవి కార్యావిద్య. ఆ విధంగా అవిద్యలో కార్యం అని, కారణం. రైట్. దేనికైతే మనము ఉత్పత్తి నాశాలు చెప్పుకుంటున్నామో అదంతా కూడా కార్య విద్యలోకి వస్తాం. కార్యము అన్నప్పుడే ఉత్పత్తి ఉందని అర్థం. కారణము అంటే ఉత్పత్తి లేనిది అని. దేనికైతే కారణం అంటున్నప్పుడు లోకంలో సామాన్యంగా కార్యము కారణంగాను, కారణం కార్యం అవ్వడం చూస్తూ ఉంటాం. రైట్. కానీ మనం జగత్ కారణం చెప్తున్నప్పుడు మూల కారణం, ఆది కారణం, అన్నింటికీ కూడా కారణమైనటువంటిది. అంటే కేవలము కారణం మాత్రమే, కార్యము కానిది, కార్యము కాకుండా కేవలం కారణంగా ఉన్నటువంటిది అని. అందుకని కార్యం కాదు కాబట్టి దానికి ఆది లేదు. రైట్. అంతము లేదని చెప్పట్లే, ఆది లేదు. మాయా స్వరూపము అనాది, మూలాజ్ఞానము అనాది, మూలా విద్య అనాది కాబట్టి దానికి ఆది, ఆరంభం లేదు, కారణం లేదు. ఆది అంటే కారణమని, ఆరంభం అని రెండు చెప్పుకుంటాం. రైట్. ఆ విధంగా ఈ మిథ్యా భ్రాంతి అజ్ఞాన కార్యానికి, ఆ తర్వాత దానికి కారణభూతమైన మూలా విద్యకి భేదం. ఆ విధంగా మూలా విద్య ఏమవుతా ఉంది? అనాది అవుతాం. సిద్ధాంతంలో 6 అనాదులు చెప్పుకున్నారు. షడస్మాకం అనాదయ, అస్మాకం వేదాంతినాం మతే షడనాదయ, 6 అనాదులు అనేసి. ఈ 6 కూడా మూలభూతమైనటువంటి అనాదితత్వం బ్రహ్మ చైతన్యం, కూటస్థ స్వరూపం పురుష. ఆ తత్వం అనాది. అది అనాది అనంతం, దానికి ఆద్యంతాలు లేవు. రైట్. ఆ పరమాత్మ శుద్ధ చైతన్య సచ్చిదానంద స్వరూపానికి ఆద్యంతాలు లేవు. అది ఒక అనాది. దాని తర్వాత మాయాతత్వము, ఇది కూడా అనాది, కానీ దీనికి అంతం ఉంటుంది. జ్ఞాన నివర్త్యం, అందుకని దాని లక్షణం కూడా మాయా స్వరూపాన్ని లక్షణం చెప్తున్నప్పుడు అనిర్వచనీయం అని చెప్పుకుంటాం. ఇక్కడ కూడా మాయా నిర్వచనం మాయా లక్షణము యుక్తిహీన ప్రకాశస్య సంజ్ఞా మాయా. యుక్తిహీన ప్రకాశస్య, ఎక్కడైతే ఏదైతే లాజికల్ కాదు అక్కడ కనిపించకూడదు కానీ కనిపిస్తా ఉంది.
యుక్తిహీన ప్రకాశ. యుక్తిహీన ప్రకాశ సంజ్ఞ మాయా ఇది కథ్యతే అని లక్షణం చెప్పిన తర్వాత దాని స్వభావాన్ని, అది అసత్ కాదు సత్ కాదు, నా సతీ దృశ్యమాన సా బాధ్యమానాల వాసతి, రైట్? ఆ విధంగా దాని లక్షణం. అనిర్వచనీయమని, అనిర్వచనీయత్వమే మాయ యొక్క లక్షణం. మాయా లక్షణాన్ని జ్ఞాన నివర్త్యత్వం అని కూడా చెప్పుకుంటాం. జ్ఞాన నివర్త్యత్వం, అనిర్వచనీయత్వం, సదసద్ విలక్షణత్వం, ఇవన్నీ కూడా మాయ యొక్క లక్షణాలు. సత్ కాదు అసత్ కాదు. అనిర్వచనీయత్వానికి ఇంకొక పేరు ఇంకొక రకంగా డిస్క్రైబ్ చేయడం, సదసత్ విలక్షణత్వం, రైట్? సత్ ఉన్నది, అసత్ లేనిది అని చెప్పలేము, రైట్? అదేవిధంగా ప్రతిపన్న ఉపాధౌ త్రైకాలిక అత్యంతాభావ ప్రతియోగిత్వం అని కూడా చెప్తారు. అంటే ఎక్కడైతే ఏ వస్తువు అయితే కనిపిస్తా ఉందో, రైట్, ఏ రజ్జువులో అయితే సర్పం కనిపిస్తా ఉందో ఆ సర్పము ఆ రజ్జువులో 3 కాలాలలోనూ లేదు, లేకపోవడం ఏదైతే ఉందో అది మిథ్యాత్వ లక్షణం అది, రైట్? ఎక్కడైతే ఏ రజ్జువులో సర్పాన్ని ఎక్కడ చూసిన రజ్జులో చూస్తున్నాం, రజ్జులో సర్పం ఉందా? లేదు. ఎప్పుడు లేదు? ఎప్పుడూ లేదు. అంటే సర్పము రజ్జువులో సర్పాన్ని చూస్తున్న సమయంలో కూడా అది లేదు. మనం చూసేకి ముందు సర్పం, రజ్జువులో సర్ప జ్ఞానం కలగడానికి ముందు సర్పం ఎలాగో అక్కడ లేదు. రజ్జు జ్ఞానం కలిగిన తర్వాత స్పష్టం సర్పం అక్కడ లేదు అని. కానీ ఏ సమయంలో అయితే రజ్జువులో సర్పాన్ని చూసామో ఆ సమయంలో కూడా, ఆ కాలంలో కూడా అక్కడ సర్పము లేదు. త్రైకాలిక నిషేధము, త్రైకాలిక నిషేధానికి ప్రతియోగి. దేన్నైతే 3 కాలాల్లో నిషేధిస్తారో, రైట్, ఎక్కడైతే కనిపించిందో అదే స్థలంలో, రైట్? ఈ జగత్ ఎక్కడ కనిపిస్తా ఉంది? ఆత్మయందు, పరమాత్మ ఎందు జగత్తు కనిపిస్తా ఉంది. కానీ పరమాత్మ ఎందు జగత్తు ఉందా? వాస్తవంగా లేదు. ఎప్పుడు లేదు? ఎప్పుడూ లేదు. సృష్టికి పూర్వం లేదు, ప్రళయం తర్వాత కూడా లేదు, స్థితి కాలంలో ఎప్పుడైతే మనము ఈ జగత్తు యొక్క జ్ఞానాన్ని పొందుతున్నామో అప్పుడు కూడా లేదు, స్థితి కాలంలో కూడా లేదు, రైట్? సో ఆ విధంగా 3 కాలాల్లో కూడా ఎక్కడైతే ఏది కనిపిస్తుందో అది అక్కడ లేకపోవడం, దాన్ని మిథ్యా అంటారు, రైట్? ఆ విధంగా మిథ్యామాయ లక్షణాలు చూసాం మనం. ఈ మాయ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు ఇక్కడ. అవిచారిత సిద్ధేయం మాయావేశ్యా విలాసిని పురుషం వంచయత్యేవ మిథ్యాభూతై స్వవిభ్రమై. అవిచారిత సిద్ధ ఇయం మాయ. సామాన్యంగా వేదాంత సిద్ధాంతానికి పూర్వపక్షాలు, ఈ మాధ్వ, విశిష్టాద్వైత ఇత్యాదులు పూర్వపక్షాలు తీసుకొస్తున్నప్పుడు ప్రధానంగా మాయ గురించే ప్రశ్నిస్తారు. ప్రధానభూతంగా మాయ ఎక్కడి నుంచి వచ్చింది, మాయ ఎలా వచ్చింది, మాయ స్వరూపం ఏంటి, మాయ ఉందా లేదా, అది సత్తా అసత్తా అనే విధంగా ఎక్కువగా మాయ గురించి ప్రశ్న. అంతేకాకుండా వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మనం సామాన్యంగా కొత్తలో మనకు కూడా ఎక్కువగా వేదాంత విద్యార్థులకు కూడా మనకు మాయ గురించి ఎక్కువ ప్రశ్నలు కలుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది మాయ, ఎలా చెప్తున్నారు ఈ మాయ గురించి, మాయ అంటే ఏంటి, ఎవరు తీసుకొచ్చారు మాయ, ఎవరు కల్పించారు ఈ మాయని అని అనేక రకాలుగా మాయ గురించి ప్రశ్నలు కలుగుతుంటుంది. ఏ విధంగా మాయ కేవలం భాష్యకారులు కల్పించారా, శృతిలో ఉందా లేదా, ఇవన్నీ ప్రశ్నలు సామాన్యంగా మాయ గురించి ఎక్కువగా ప్రశ్నలు కలుగుతుంది. దానికి ఒక పాదంలో దాని సమాధానం చెప్పేస్తున్నారు ఇక్కడ. మాయ ఏ విధంగా నిరూపించబడుతుంది అని. అవిచారిత సిద్ధ ఇయం మాయ. ఈ మాయ ఏదైతే ఉందో, ఇయం మాయ స్త్రీలింగ శబ్దం కదా, ఇయం మాయ, ఈ మాయ ఏదైతే ఉందో అవిచారిత సిద్ధ, విచారించనటువంటి దశలో, అజ్ఞాన కాలంలో, వ్యవహార కాలంలో, సంసార కాలంలో ఇది సిద్ధ అంటే అనుభవ సిద్ధ, అనుభవంతో తెలుస్తా ఉంది. మన యొక్క అనుభవమే కూటస్థం జానాసివా అని ప్రశ్న వేసుకుంటే, ఎవరైనా మహాత్ముడు కూటస్థం జానాసి అని ప్రశ్న వేసినప్పుడు, అంటే కూటస్థ స్వరూపాన్ని తెలుసుకున్నావా, కూటస్థ స్వరూపం అని ఎరుగుదువా అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఏమవుతా ఉంది? కూటస్థం అంటే ఏంటి? నిర్వికార స్వరూపము. అంటే నీకు జగత్తులో ఏ వస్తువులైతే తెలుస్తూ ఉన్నాయో, ఏ విషయాలైతే నువ్వు తెలుసుకుంటున్నావో అందులో ఏదైనా వికారము, ఎప్పుడూ వికారం లేనట్టు, ఎప్పటికీ మారనట్టు, మార్పే లేనటువంటి తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అంటే నాహం జానామి కూటస్థ అని చెప్తున్నారు. అటువంటి స్వరూపం, ఎటువంటి మార్పు లేనటువంటి స్వరూపం ఏది నాకు తెలియదు.
కూటస్థం జానాసి అనే ప్రశ్న సమాధానంగా నాహం జానామి కూటస్థం, కూటస్థాన్ని తెలియను. అంతేకాకుండా నాస్తి కూటస్థం, కూటస్థ స్వరూపం లేనే లేదు పోని, కూటస్థ స్వరూపాన్ని నేను ఎరుగను, అటువంటిది లేనే లేదు, అన్ని మార్పు చెందుతున్నటువంటివే లోకంలో. బుద్ధవచనం కూడా సర్వం క్షణికం, సర్వం క్షణికం, క్షణికం సర్వం, అంతా క్షణికమే, అంతా మార్పు కలుగుతున్నటువంటిదే అని. రైట్. ఆ విధంగా మార్పు లేనటువంటి వస్తువేది లేదు అని మనం ఏదైతే అంటున్నామో అజ్ఞాన దశలో, అదే అజ్ఞానం. దేని గురించి అజ్ఞానము? కూటస్థ స్వరూపం యొక్క అజ్ఞానము. ఏంటా కూటస్థ స్వరూపము? ఉపనిషత్ ప్రతిపాద్య పరమాత్మ స్వరూపము, జీవుడి యొక్క యథార్థ స్వరూపము. ఔపనిషత్ పురుష, ఉపనిషత్ ప్రతిపాద్య పురుషుడు, ఆ ఉపనిషత్ ప్రతిపాద్య పురుషుడే కూటస్థ స్వరూపం. ఆ కూటస్థ స్వరూపాన్ని నాకు తెలియదు అనేదైతే అంటున్నానో, అటువంటి కూటస్థ స్వరూపము లేదు అనేదైతే మనం చెప్తున్నామో, అది అజ్ఞానం, అదే మాయ. ఎందుకంటే ఆ మాయ అజ్ఞానం అంటున్నప్పుడు జ్ఞానానికి లాగానే అజ్ఞానానికి కూడా విషయం ఉంటుంది. అహం జానామి అని ఎవరైనా అంటే వెంటనే అడుగుతున్నాం కదా, ఏం తెలుసుకున్నావు, ఏం తెలుసు నీకు అని అంటున్నాం కదా. అంటే జ్ఞాన విషయం ఏదైతే నువ్వు తెలుసు అంటున్నావో, ఆ తెలిసినటువంటి జ్ఞానానికి విషయం ఏంటి అని అడుగుతున్నాం, ఏం తెలుసు. అదేవిధంగా నాహం జానామి, నాకు తెలియదు అంటున్నప్పుడు కూడా ఏమి తెలియదు అని అడుగుతున్నారు కదా. ఆ విధంగా జ్ఞానానికి కానీ అజ్ఞానానికి కానీ విషయం ఉంటుంది. అదేవిధంగా జ్ఞానానికి కానీ అజ్ఞానానికి కానీ ఆశ్రయం కూడా ఉంది. తెలుసు, తెలుసు అని అంటే ఒక పదాన్ని, ఒక తెలుసు అనే క్రియాపదం కదా, తెలుసు అని ప్రయోగించినప్పుడు ఎవరికి తెలుసు, ఎవరికి ఏమి తెలుసు, ఎవరికి తెలుసు, రెండు ప్రశ్నలు వస్తున్నాయి. ఏమి తెలుసు అనేది విషయం, జ్ఞానం యొక్క విషయాన్ని ప్రశ్నిస్తున్నాము. ఎవరికి తెలుసు అనేది జ్ఞానం యొక్క ఆశ్రయం, ఎవరికి జ్ఞానం కలిగింది. అదేవిధంగా తెలియదు అంటున్నప్పుడు ఏమి తెలియదు, ఎవరికి తెలియదు. రైట్. ఎవరికి తెలియదు అంటే ఆ అజ్ఞానం యొక్క ఆశ్రయం ఎవరు? జ్ఞానానికి అజ్ఞానానికి రెండింటికి విషయము ఆశ్రయం. రైట్. అదే ఇక్కడ కూటస్థం నాహం జానామి అంటున్నప్పుడు అజ్ఞానం కదా, నాహం జానామి అంటున్నాం. అజ్ఞానానికి విషయం ఏంటి? కూటస్థ చైతన్యం. ఎవరా కూటస్థ చైతన్యం? నువ్వే, ఆత్మయే. అందుకని ఆత్మ విషయక అజ్ఞానం లేదా బ్రహ్మ విషయక అజ్ఞానం. అదేవిధంగా ఆ అజ్ఞానం ఎవరికి ఉంది అంటే ఎవరికని చెప్పాలి? ఎవరికి ఉంది ఆ జ్ఞానం? అడిగేవాడికి, చెప్పేవాడికి. ఎవడైతే నాకు తెలియదు అంటున్నాడో వాడికి. ఎవడు వాడు? నాకు తెలియదు, కూటస్థ స్వరూపం నాకు తెలియదు అని చెప్పేవాడు ఎవడు? జీవుడు. ఎవరా జీవుడు? బ్రహ్మయే. బ్రహ్మకట అభిన్నమే కదా. కాబట్టి బ్రహ్మాశ్రిత, బ్రహ్మయే ఆశ్రయంగా ఉంది, బ్రహ్మయే విషయంగా ఉంది. బ్రహ్మాశ్రిత, బ్రహ్మ విషయక అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేది బ్రహ్మను ఆశ్రయించి బ్రహ్మను విషయంగా చేసుకుని ఉంది. అటువంటి అజ్ఞానాన్ని, రైట్, ఆ శుద్ధ చైతన్యంలో శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించినటువంటి అజ్ఞానాన్ని, శుద్ధ చైతన్యము అంటే ఎటువంటి ఉపాధి లేనటువంటి నిరుపాధిక స్వరూపము అని అర్థం. నిరుపాధిక స్వరూపము అంటే ఎటువంటి భేదాలు లేనటువంటి, ఎటువంటి విభాగాలు లేనటువంటి చైతన్య స్వరూపం. ఎటువంటి విభాగాలు లేనటువంటి చైతన్య స్వరూపంలో ఆ అజ్ఞానం ఉంటున్నప్పుడు ఆ అజ్ఞానాన్ని ఎవరు తెలుసుకుంటారు? రెండవ తత్వం లేనే లేదు కదా. ఆ చైతన్య ఆ ఆత్మస్వరూపంలో, బ్రహ్మస్వరూపంలో రెండవ తత్వం లేనే లేదు. రెండవ తత్వము లేనటువంటి ఆత్మస్వరూపము ఎందు, రెండవ తత్వము లేనటువంటి ఆ బ్రహ్మ చైతన్యం ఎందు, రైట్, అటువంటి బ్రహ్మ చైతన్యం ఎందు ఈ మాయా స్వరూపము ఆశ్రయించి ఉంది. తెలుసుకోవడానికి అక్కడ మనస్సు గాని, ఇంద్రియాలు గాని, చైత్రమైత్రాదులు గాని ఏవి లేవు అక్కడ. ఎటువంటి విభాగాలు లేవు. ఎటువంటి విభాగాలు లేనటువంటి చైతన్యములు. అందుకనే శుద్ధ చైతన్యం చెప్పుకుంటున్నాం కదా. శుద్ధ చైతన్యం మాయకు ఆశ్రయం. అటువంటి శుద్ధ చైతన్యాన్ని ఎవరు తెలుసుకుంటారు? కేవలము ఆ చైతన్యం అనేటువంటి ప్రకాశాన్ని ఆశ్రయించి ఆ ప్రకాశము చేత ప్రకాశించబడుతూ ఉంది. అంతేగాని ఇంకొకరు దాన్ని తెలుసుకోవడానికి అవకాశమే లేనటువంటిది. అందుకని అది విచారించని దశలో, అజ్ఞాన దశలో స్వతసిద్ధంగా తెలుస్తా ఉంది. కూటస్థం నాహం జానామి అని ఎవడైతే అంటున్నాడో ఆ విధంగా వాడు కూటస్థం నాహం జానామి అనేటువంటి అభిప్రాయాన్ని వాడు ఏదో ఇంద్రియాలతోనో మనసుతోనో తెలుసుకున్నటువంటిది కాదు. వీటన్నిటికీ ఆధారభూతంగా ఉన్నట్టు ఏదైతే తెలుస్తా ఉందో లోకంలో, ఘటపటాలు తెలుస్తున్నాయో అవి ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది.
రైట్. ఏదైతే మనకు కళ్ళకు కనిపించే వస్తువులు చక్షురేంద్రియం ద్వారా తెలుస్తుంది, చెవులకు వినిపించే శబ్దాలు శ్రోత్రేంద్రియం ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా వేటికి అందనటువంటి ఆ మాయా స్వరూపము, ఆ అజ్ఞానము వీటి ద్వారా ఎలా తెలుస్తుంది? అంతేకాకుండా వీటికి ఆధారభూతంగా ఉంది ఈ భేదం. మొదట ఈ ప్రమాద ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ ప్రమాద అనేవాడు అంతఃకరణ ఉపహిత చైతన్యం అని చెప్పుకుంటున్నాం కదా, అంతఃకరణ విశిష్ట చైతన్యం అని. అంతఃకరణం ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. సో వీటన్నిటికీ మూలభూతంగా ఉన్నటువంటి అజ్ఞానము వీటి ద్వారా ఎలా తెలుస్తుంది? కాబట్టి ప్రమాణాల ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, అర్థాపత్తి కానీ వీటి ద్వారా సిద్ధమయ్యేటువంటిది కాదు మాయా స్వరూపం. అనుమాన ప్రమాణం అంటే కూడా మళ్ళీ మనకు వ్యాప్తి కావాలి. అంటే అజ్ఞానం లేకపోతే ఈ వ్యవహారాలన్నీ కుదరవు, కాబట్టి అజ్ఞానం ఉంది అని ఆ విధంగా అనుమానం నుంచి నిరూపిద్దాము అని అనుకుంటే కూడా కుదరదు. ఎందుకంటే అజ్ఞానం ద్వారా నిరూపించాలంటే వ్యాప్తి ఉండాలి. ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్హి అని వ్యాప్తి ఉండాలి. ఆ వ్యాప్తి కలగటం లేదు, వ్యాప్తికి అవకాశమే లేదు. వ్యాప్తి ఎత్ర ఎత్ర తత్ర తత్ర అంటున్నప్పుడు ఎత్ర యస్మిన్ కాలే యస్మిన్ దేశే తస్మిన్ కాలే తస్మిన్ దేశే అంటున్నప్పుడు దేశకాలాల మాయ నుంచి వస్తున్నాయి, అజ్ఞానం నుంచి వస్తున్నాయి. కాబట్టి వ్యాప్తియే కుదరదు. కాబట్టి అనుమానము, అర్థాపత్తి వీటి ద్వారా సిద్ధమయ్యేది కాదు, ఇది సాక్షి భాష్యము. మనం రెండు రకాలుగా జ్ఞానం చెప్పుకున్నాం కదా. ప్రమాత అంతఃకరణ వృత్తుల ద్వారా ఈ ఘటపటాది విషయాలను తెలుసుకోవడం ఒక రకమైనటువంటి జ్ఞాన ప్రక్రియ. అదేవిధంగా ఈ రజ్జు సర్పము ఇత్యాదులను తెలుసుకోవడం సాక్షి చైతన్యం ద్వారా, ఇది ఇంకొక రకమైనటువంటి జ్ఞాన ప్రక్రియ. రెండు రకాల జ్ఞాన ప్రక్రియ. ఒకటి యథార్థ జ్ఞానం అని చెప్పుకుంటున్నాం, ప్రమాద ద్వారా తెలిసేది, చక్షురాది ఇంద్రియాల ద్వారా తెలుస్తున్నటువంటి జ్ఞానాన్ని యథార్థ జ్ఞానం అని లోకంలో అంటున్నాం. యథార్థ జ్ఞానం అంటే పారమార్థిక జ్ఞానం అని అర్థం చేసుకోరాదు. ప్రమాద ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని యథార్థ జ్ఞానం అంటున్నాము. అటువంటి దాన్ని మనం పారమార్థికంగా యథార్థం అని చెప్పటం లేదు. యథార్థం అంటున్నప్పుడు లోకంలో దానికి యథార్థం అనేటువంటి సంఖ్య ఒకటి, దాన్ని ప్రమా అంటున్నాము. దాని ద్వారా లోక వ్యవహారాలన్నీ ఏర్పడుతున్నాయి, లోక వ్యవహారాలన్నీ జరిగిపోతున్నాయి. అటువంటి లౌకిక జ్ఞానం. ఆ లౌకిక జ్ఞానం ఈ లౌకిక ప్రమాణాల ద్వారా కలుగుతాం, చక్షురాది ప్రమాణాల ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఇక అలా కాకుండా ఈ రజ్జు సర్పము ఇది భ్రాంతి జ్ఞానం. రైట్. రజ్జులో సర్పం లేదు కానీ కనిపిస్తా ఉంది. ఎలా కనిపిస్తా ఉంది? ప్రమాదం కనిపించదు. అది సాక్షి భాష్యం, సాక్షి చైతన్యం ద్వారా తెలుస్తా ఉంది. అంటే అంతఃకరణ వృత్తుల ప్రమేయం లేకుండా తెలుస్తా ఉంది. చక్షురాది ఇంద్రియాలు కానీ, అంతఃకరణ వృత్తులు కానీ వాటి ప్రమేయం లేకుండా తెలుస్తా ఉంది, కాబట్టి సాక్షి భాష్యం. అది అయథార్థం. అంత మాత్రమే కాకుండా సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయి, మనస్సులో కలిగే సుఖ దుఃఖాలు అవి తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? మనస్సు ద్వారా తెలియవు. మనస్సులో ఉండే సుఖాన్ని ఎలా తెలుసుకుంటుంది? కర్తృకర్మ విరోధం ఏర్పడుతూ ఉంది. కాబట్టి మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు, ఆ ఇతర జ్ఞానాలు, స్మృతులు ఇవన్నీ కూడా సాక్షి భాష్యము, సాక్షి చైతన్యం ద్వారానే తెలుస్తుంది. అని ఆ విధంగా రెండు రకాలుగా జ్ఞాన ప్రక్రియ. ఒకటి ప్రమాత ఈ శబ్దస్పర్శాది జ్ఞానాలను తత్తది ఇంద్రియాల ద్వారా, తత్తది అంతఃకరణ వృత్తుల ద్వారా తెలుసుకోవడం ఒక పద్ధతి. రెండవది భ్రాంతి కానీ యథార్థం కానీ రెండు కూడా, రెండింటికి తేడా లేకుండా సాక్షి సకల విషయాలను ప్రకాశింపజేస్తాం. సర్వం సాక్షి భాష్యం. సంపూర్ణ జగత్ సర్వం ఏవేవైతే తెలుస్తున్నాయి, యథార్థం కానీ అయథార్థం కానీ, ఈవెన్ ఘటపటాది జ్ఞానాలు కూడా, ఘటపటాది జ్ఞానాలు ప్రమాత ద్వారా తెలియబడుతున్నా ఆ ప్రమాణాన్ని ప్రమేయాన్ని ఈ వ్యవహారాన్ని అంతటినీ కూడా సాక్షి చైతన్యమే ప్రకాశింపజేస్తా ఉంది. సాక్షి చైతన్యం ద్వారా ఇవన్నీ ప్రకాశితాలవుతాయి అని సర్వం సాక్షి భాష్యం. రైట్. సో అటువంటి సాక్షి చైతన్యం ద్వారానే ఈ అజ్ఞానం ప్రకాశించబడతా. అహం జానామి కూటస్థః అనేటువంటి అనుభూతి ఈ సాక్షి చైతన్యం ద్వారా. అది అవిచారిత అవస్థలో, ఆ అవిచారిత అవస్థలో కూటస్థం నాహం జానామి అంటున్నాం. విచారించినప్పుడు తత్వమసి ఇత్యాది వాక్యాల ద్వారా స్వస్వరూపాన్ని మనం ఈ విధంగా చూస్తున్నాం. దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఆత్మ విచారమే కదా. రైట్. ఆ విధంగా విచారిస్తున్నప్పుడు కూటస్థం అస్తి, కూటస్థ చైతన్యం అస్తి, కూటస్థ చైతన్యం అహమస్మి అని తెలుసుకుంటున్నాం కదా. అక్కడ మాయాస్వరూపం ఎలా సిద్ధమవుతా ఉంది? మాయ ఒక మిథ్యాస్వరూపంగా, కల్పితంగా, ఆరోపితంగా తెలుస్తా ఉంది కానీ వాస్తవంగా తెలియటం లేదు కదా. అంటే బాధించబడతా ఉంది కదా.
మాయ విచార దశలో మాయ బాధించబడుతుంది. విచార దశలో మాయ ఎక్కడ ఉంది? మాయ బాధించబడిందంటే అర్థం ఏంటి? మాయ లేదు అని అర్థం. రైట్. రజ్జువులో సర్పము బాధించబడింది అంటే నాయం సర్ప అయం కింటు రజ్జురియం. రైట్. లేదా సర్పోరజ్జు అంటే నువ్వు దేన్నైతే సర్పంగా భావించావో ఇంతవరకు అది సర్పము కాదు, రజ్జువు అని. సర్పోరజ్జు దాన్ని బాధ సామానాధికరణ్యం అని చెప్పుకుంటాం కదా. బాధ సామానాధికరణ్యం. రజ్జువు కాదక్కడ, సర్పం కాదక్కడ, రజ్జువు. సర్పము లేదక్కడ, రజ్జువే ఉంది అని. సర్పో రజ్జువు అని రెండింటినీ ఒకే విభక్తిలో ప్రయోగిస్తున్నాం. సర్పో రజ్జువు అంటే సర్పమే రజ్జువు అని. సర్పం రజ్జు ఎప్పుడైనా అవుతుందా? సర్పం రజ్జువు ఎలా అవుతుంది? సర్పము కాదు, రజ్జువు ఉంది అని. సర్పం దేన్నైతే సర్పంగా భావించావో అది సర్పం కాదు, వాస్తవంగా అది రజ్జువు అని చెప్పడం. సర్పో రజ్జువు అని. రైట్. సో ఆ విధంగా అక్కడ విచార దశలో ఏమైపోయింది? సర్పం విచారిత దశలో విచారిస్తున్నప్పుడు సర్పము తెలియకుండా పోతాం, ఇది లేకుండా పోతాం, ఇది దాన్నే బాధితమైపోతాం. అదేవిధంగా మాయాస్వరూపం కూడా అవిచారిత దశలో సిద్ధమవుతుంది, కానీ విచారిత దశలో ఏమవుతుంది? విచారించినప్పుడు అది దానికి అవకాశం లేకుండా ఉండడానికి అవకాశం లేకుండా పోతుంది. అవిచారిత దశలో సిద్ధమవుతుంది, కానీ విచారిత దశలో అసిద్ధమవుతా ఉంది. అందుకని అవిచారిత సిద్ధ ఇయం మాయ. ఈ మాయా స్వరూపము అవిచారిత దశలో సిద్ధమయ్యేటువంటిది, నిరూపించబడుతున్నటువంటిది, విచారానికి నిలబడినటువంటిది. మిథ్యాభూతై స్వవిభ్రమై దాని యొక్క వివిధ కార్యాల ద్వారా స్వవిభ్రమై అవన్నీ కూడా దాని కార్యాలన్నీ కూడా స్వస్య స్వవిభ్రమై విభ్రమాన్ని, భ్రాంతిని కలిగించేటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి స్వవిభ్రమై మిథ్యాభూతై కార్యై తన హావభావాల చేత పురుషం వంచయత్తేవ ఈ జీవుణ్ణి వంచిస్తుంది. జీవుణ్ణి ఒక భ్రమకి లోను చేస్తా ఉంది. ఎవరు? అవిచార సిద్ధ ఇయం మాయ. ఈ మాయ అవిచారిత దశలో కలిగేటువంటి, అవిచార దశలో మాత్రమే ఉండేటువంటి మాయ. ఆ విచారం జరిగేంత వరకు, విచారం ద్వారా దాని స్వరూప నిర్ధారణ అంటే దాని బాధనే. అది బాధించబడనంత వరకు పురుషుణ్ణి భ్రమింపజేస్తూనే ఉంటుంది. రైట్. అటువంటి మాయా స్వరూపాన్ని అటువంటి మాయా స్వరూపం యొక్క ఆది కారణం వాటిని అన్వేషించడం వ్యర్థం. ఎందుకంటే అది అవిచారిత దశలో మాత్రమే దానికి సత్తా. అవిచారిత దశలో మాత్రమే అటువంటి దాన్ని నేను విచారించి తెలుసుకుంటాను అన్న కుదరదు. ఎప్పుడైతే నువ్వు విచారించటం లేదో అప్పుడు ఉన్నట్లుగా అప్పుడు ఉంటుంది. ఎప్పుడైతే విచారిస్తున్నావో విచారాన్ని సహించలేదు అది. ఏ విధంగా అయితే చీకటిని మనం చాలాసార్లు వింటూ ఉన్నాము. టార్చ్ ఎత్తుకెళ్ళి మనం వెతుకుదాం, చీకటి ఎక్కడుందని వెతుకుదాం అంటే కుదురుతుందా? నువ్వు టార్చ్ వెయ్యనంత వరకు మాత్రమే చీకటి ఉంటుంది. రైట్. ఆ వెలుగు లేని దశలోనే చీకటి ఉందని గుర్తించి చీకటిలో ఉండడానికి ఎవడు ఇష్టపడడు? కాబట్టి వెలుగును తీసుకొస్తున్నాం. ఆ వెలుగును తీసుకొచ్చినప్పుడు చీకటి లేకుండా పోతా ఉంది. అదేవిధంగా ఈ అవిచారిత దశలో ఉండే మాయ అది బంధన హేతువు. అది బంధనాన్ని కలిగిస్తా ఉంది, దుఃఖాన్ని కలిగిస్తా ఉంది. సో దుఃఖాన్ని పొందుతున్నటువంటి వాడు దుఃఖం నుంచి నివృత్తిని కోరుకుంటాడా? ఈ దుఃఖం ఎలా ఉంటుంది, దుఃఖం గురించి ఇంకా తెలుసుకోవాలని దుఃఖంలోకి వెళ్తుంటాడా? దుఃఖం నుంచి నివృత్తిని కోరుకోవాలి. విఘ్నుడు కదా, విఘ్నత కలిగినటువంటి వాడు దుఃఖం నుంచి నివృత్తిని మాత్రమే కోరుకుంటాడు. అదేవిధంగా ఈ అవిచార దశలో ఉన్నటువంటి మాయ అది బంధన కారణం కాబట్టి, దుఃఖ కారణం కాబట్టి, దుఃఖ హేతు అని చెప్తున్నాం, అంతేగాని అది ఒక ఆశ్చర్యమైనటువంటిది దాన్ని పొందాలని చెప్పడం లేదు కదా. మాయ అత్యంత శక్తివంతమైనదని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని దాటడానికి మాత్రమే ఉపదేశం జరుగుతుంది, దాని యొక్క పరిచయం చేయడం జరుగుతా ఉంది. రైట్. అందుకని విచారించి దాన్ని తొలగించుకోవాలి అని. నతస్య మూల విచ్ఛేదం అభివాంఛతి కేచన తేషాం పక్షే కృతం మోక్షో మనస సంభవిష్యతి. ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ కారిక. ఎవరైతే ఈ మాయాస్వరూపం యొక్క మూల విచ్ఛేదం అభివాంఛతి, ఎవడైతే ఈ మాయాస్వరూపాన్ని సంపూర్ణంగా, ఆ మాయాస్వరూపంలో ఒక భాగాన్ని మనం ప్రతి ఒక్క ప్రాణి కూడా, ప్రతి ఒక్క జీవుడు, ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్క మనుషుడు, ముఖ్యంగా మనుషులు అధికారి కదా శాస్త్ర విచారంలో మనుషులు అధికారి కాబట్టి మనుషులు, సామాన్య ప్రాణులు కూడా ఈ మాయా స్వరూపంలో ఏదో ఒక అంశాన్ని
గెలవడానికే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాయి, దాన్ని దాటడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ అంశతః ఇప్పుడు నాకు ఇక్కడ ఏ దుఃఖం అయితే కలుగుతా ఉందో ఆ దుఃఖాన్ని నేను దాటాలనుకుంటున్నాను. దుఃఖం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? అన్ని దుఃఖాలు అనాత్మ నుంచే, అనాత్మ మాయా కార్యమే. కాబట్టి దుఃఖాలన్నీ మాయ నుంచి, అజ్ఞానం నుంచే కలుగుతున్నాయి, మాయ నుంచే కలుగుతున్నాయి. కాబట్టి ఆ మాత్రం దుఃఖాన్ని, మిగతా అంత సుఖం ఏదైతే ఉందో అదంతా ఏమాత్రం వాటిని కదిలించకుండా అవన్నీ అలాగే ఉంటూ, ఈ మాత్రం దుఃఖం ఏదైతే ఉందో, ఈ 4 దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించుకోవాలనుకుంటున్నాను అని అందరూ ప్రయత్నం. ప్రతి ఒక్కరి ప్రయత్నం లోకంలో అదే విధంగా ఉంటుంది. దుఃఖ నివృత్తికే ప్రతి ఒక్కరి ప్రయత్నం. సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి, వీటికే ప్రయత్నం. అయితే సమగ్రంగా సమూలంగా ఈ దుఃఖ హేతు ఏదైతే ఉందో దాన్ని నిరాకరించాలి అని కాకుండా యత్కించిత్ దుఃఖ నివృత్తి గురించి ప్రయత్నం జరుగుతుంది. రైట్. సో అది మూల విచ్ఛేద మాయ యొక్క మూల విచ్ఛేదం లేకుండా, మూల విచ్ఛేదం మూలంతో సహా, కారణంతో సహా ఈ సంసారం యొక్క విచ్ఛేదాన్ని కోరకుండా ఎవడైతే కేవలం అటు ఇటు కొంత ఏదో కావాలనుకుంటున్నాడో, సుఖం కావాలనుకుంటున్నాడో వాడి పక్షంలో, తేషాం పక్షే మనసః మోక్షో కథం సంభవతి, ఆ మనస్సుకి లేదా ఆ ప్రాణికి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏ దర్శనాల్లో అయితే ఈ త్రిపుటిని సంపూర్ణంగా నిరాకరించడానికి ఇష్టపడటం లేదు అంటే ఎవరు? ద్వైతులు అని అర్థం. ద్వైతులు ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు సంపూర్ణంగా త్రిపుటిని నిరాకరిస్తారా? సంపూర్ణంగా త్రిపుటిని నిరాకరిస్తే ద్వైతం ఎక్కడి నుంచి వచ్చింది? సంపూర్ణంగా త్రిపుటిని నిరాకరించకపోతే ద్వైతం లేకుండా ఎలా పోతుంది? ఏదో ఒక స్థాయిలో ద్వైతాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారని అర్థం. ఏదో ఒక స్థాయిలో ద్వైతాన్ని అంగీకరిస్తున్నారు. ఈ జగత్తును అంగీకరించకపోవచ్చు. ఈ జగత్తులో కలిగే సుఖ దుఃఖాలని తిరస్కరించమని చెప్పొచ్చు. సాంఖ్య సిద్ధాంతంలో కూడా దుఃఖత్రయ విఘాతాత్ అని కారికలు ఆరంభం అవుతుంది. సాంఖ్య కారికలు దుఃఖత్రయం అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటి చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి సహజంగా వీటి నుంచి విమోక్షణాన్ని కోరుతూ విచారిస్తాడు అని ఆ విధంగా ఆరంభం. రైట్. ఈ దుఃఖం యొక్క నివారణ ఏంటి అని ఆలోచిస్తాడు అని వెళ్తున్నప్పటికీ కూడా పురుషుడు ప్రధానము అనేటువంటి ద్వైతాన్ని తీసుకొస్తున్నారు కదా, చివరి వరకు కూడా దాన్ని పట్టుకున్నారు. పురుషుడు ప్రధానం అలానే ఉంటుంది. సో ఎందుకు ప్రధానం అలానే ఉండాలి? రైట్. అందుకని మూల విచ్ఛేదం నా అభివాంఛతి కేచన. ఎవడైతే మూల విచ్ఛేదం ఈ తస్యా మాయాయా మిథ్యాభూత ప్రపంచ తస్యా మాయాయా, ఆ మాయను సమగ్రంగా, మూలం అంటే ఇక్కడ మాయకు కారణం అని కాకుండా మూలం అంటే సమూలంగా, అంటే కూలంకషంగా, సంపూర్ణంగా అర్థం. సంపూర్ణంగా దాని విచ్ఛేదాన్ని ఎవడైతే కోరటం లేదో వాడి పక్షంలో మోక్షము కుదరదు. రైట్. జగత్ ఆత్మసత్యత్వ నిశ్చయమే గాని జగత్ సంపూర్ణ బ్రహ్మాండంలో మిథ్యాత్మ నిశ్చయం లేక, అంటే ఎంతో కొంత దాన్ని అట్టిపెట్టి ఆ ఆత్మస్వరూప నిశ్చయం, ఆత్మనిష్ట కుదరదు అని తస్యా మూల విచ్ఛేదం కేచన నా అభివాంఛతి. ఎవడైతే కోరటం లేదో, దాన్ని సంపూర్ణంగా వినాశనాన్ని ఎవడైతే కోరటం లేదో, ఏదో ఒక లోకం ఉండాలి, మిగతా అన్ని లోకాలు నశ్వరాలే అని చెప్పినా ఆ ఒక్క లోకం మాత్రం ఉండాలి. రైట్. ఏ మతం తీసుకున్నా ఇదే కథ ఉంటుంది కదా. రిలీజియన్స్ అన్ని ఈ విధంగానే, ఏదో ఒక లోకాన్ని అలా ఉంచాలి, మిగతా అవన్నీ పోనీ కానీ అదొకటి అలా ఉండాలి. సో ఆ విధంగా ఇది ఆ లోకం అంటేనే నువ్వు మోక్షాన్ని దేశ పరిచ్ఛిన్నం చేసేస్తున్నావు. రైట్. మోక్షానికి దేశ పరిచ్ఛిన్నం పెడుతున్నాం. దేశ పరిచ్ఛిన్నం పెట్టినప్పుడు కాల పరిచ్ఛిన్నం కూడా వస్తుంది, వస్తు పరిచ్ఛిన్నం కూడా వస్తుంది. సో మొత్తానికి మోక్షం అనేటువంటిది, స్వరూపం అనేటువంటిది పరిచ్ఛిన్నం అయిపోతా ఉంది. పరిచ్ఛిన్నం ఏదైతే అవుతుందో అది వినాశి అవుతుంది, దుఃఖహేతువే అవుతుంది. రైట్. ఆ విధంగా తేషాం పక్షే మోక్ష కథం సంభవిష్యతి. కథం అంటే నా సంభవిష్యతి అని అర్థం. కథం అంటే ఏ విధంగా చెప్పు, ప్రశ్న అడుగుతున్నామని కాకుండా ఆక్షేపం, సంభవించదు అని చెప్పండి. రైట్. సో ఆ విధంగా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తయ, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులన్నీ కూడా తిస్రోపి మనసో అవస్థ, మనస్సు యొక్క అవస్థలే చక్రవత్ పరివర్తంతే భేద భ్రాంతి ఏకహేతు. భేదము భ్రాంతి, భేదం అనేటువంటి భ్రాంతియే కారణంగా ఈ అవస్థలన్నీ కూడా మనస్సులో మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఏ జాగ్రత్త అవస్థ అయితే వచ్చిందో పోయిందో మళ్ళీ అది వస్తాం.
ఏ స్వప్నం అయితే తొలగిందో మళ్ళీ వస్తాం, ఏ సుషుప్తి అయితే తొలగిందో మళ్ళీ వస్తాం. చక్రవత్ పరివర్తంతే. అయితే ఇటువంటి మాయా స్వరూపము, రైట్, సంపూర్ణ జగత్తుకు కారణం, అనాది కాలం నుంచి పరమాత్మలోనే ఉన్నటువంటిది అయినప్పటికీ కూడా ఆత్మస్వరూపాన్ని ఇది ఆ కలుషితం చేయలేదు. రైట్. మనఃకృతైరాత్మ సాక్షిత్వాత్ నైవ బాధ్యతే. ఏ విధంగా అయితే యథా ప్రాణికృతైర్ అర్క కర్మభిర్నవ నైవ బాధ్యతే తథా, ఏ విధంగా అయితే ప్రాణికృతైర్ కర్మభి, సకల జీవులు సూర్యుడి సన్నిధిలో ఆ వెలుగులోనే పగటి పూటనే ప్రాయ కర్మలు చేస్తున్నారు. వెలుగులో అని చెప్పుకుందాం, పగటి పూట అనకపోయినా వెలుగులోనే పనులు చేస్తున్నారు. అది సూర్యుడి వెలుగో చంద్రుడి వెలుగు అయినా కూడా సూర్యుడి ద్వారానే మళ్ళీ, రైట్. సో ఆ వెలుగులోనే ఏ పనులైతే చేస్తున్నారో ఆ వెలుగుకు అధిష్టానం ఆ సూర్యుడిని ఈ కర్మలు ఏవి అంటటం లేదు. అదే విధంగా ఆత్మ సన్నిధిలో ఈ మనఃకృత కర్మలు ఏవైతే, మనస్సు అంటే మనస్సు మాయాకార్య మాయనే. సో మాయాకృత కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మస్వరూపాన్ని అంటడం లేదు. ఆత్మస్వరూపం అసంగంగా, రైట్. అటువంటి ఆత్మయందు కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఇవన్నీ కూడా మాయా కార్య. అటువంటి ఈ మాయా స్వరూపాన్ని ఏ విధంగా గెలవాలి అనేది ప్రశ్న కలుగుతాం, రైట్. దానికి సమాధానంగా చెప్తున్నారు అదే అక్కడే మానసోల్లాసంలోనే. యోగాభ్యాసవసాధ్యేన మనో నిర్విషయం కృతం నిర్వృత్తః స పుమాన్ సద్యో జీవన్ ముక్తో భవిష్యతి. ఎందుకంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని చాలాసార్లు వింటూ ఉంటాం కదా. మనస్సే ఆ మనుష్యుడు పురుషుడి యొక్క బంధనానికి మోక్షానికి కూడా కారణం అవుతా ఉంది, రైట్. ఆ మనస్సు బహిర్ముఖమై బాహ్య విషయాలలో భేద దృష్టితో బాహ్య విషయాలు ఆసక్తమై ఉన్నప్పుడు బంధనం అంటే పరిచ్ఛిన్న భావన, కృతకృత్యత లేనటువంటి అపరిపూర్ణతా భావం ఏదైతే ఉందో అదే బంధనం, అదే కృతకృత్యతా భావానికి ప్రతిబంధకం, రైట్. సో అటువంటి ఆ భావనను ఎలా గెలవాలి? యోగాభ్యాసం చేత. యుంజ్ ధాతువు నుంచి కదా, యుంజ్ అంటే రెండు కలవడం, ఈ మనస్సు పరమాత్మతో తాదాత్మ్యం అవ్వడం ఏదైతే ఉందో అదే యోగం. బహిర్ముఖమైన మనస్సు అంతర్ముఖమై ఆత్మయందు ప్రతిష్ఠితమవడం ఏదైతే ఉందో అదే యోగం. ఆ యోగం యొక్క అభ్యాసం యోగాభ్యాస వశాత్, ఆ యోగాభ్యాస కారణం చేత ఏన పురుషేణ ఏన ముముక్షున, ఎవడి చేతనైతే మనో నిర్విషయం కృతం, మనస్సు నిర్విషయం అయ్యిందో, విషయరహితమయ్యిందో, అంటే బహిర్ముఖమైనటువంటి మనస్సు ఆ బహిర్ముఖతను విడిచి కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షురమృతత్వమిచ్చన్, ఆ విధంగా బాహ్య విషయాసక్తిని విడిచి అంతర్ముఖం ఎక్కడైతే అవుతుందో నిర్విషయం కృతం సపుమాన్ నిర్వృత్త సపుమాన్ అటువంటి పురుషుడు, నివృత్తమైనటువంటి అటువంటి పురుషుడు సద్యో జీవన్ముక్తో భవిష్యత్ సద్యో, ఇమ్మీడియట్ గా వెంటనే ఎప్పుడైతే వాడు బహిర్ముఖతని విడుస్తున్నాడో ఈ జ్ఞానం ద్వారా ఆ క్షణంలోనే వాడు జీవన్ముక్తుడైపోతున్నాడు, రైట్. సో ఆ విధంగా ఆ యోగాభ్యాస వశాత్ అని చెప్పుకున్నాం కదా. ఆ యోగాభ్యాసం గురించి ఇప్పుడు ఈ 9వ శ్లోకంలో ఒక ఉపాసన, రైట్. శాస్త్రము సర్వత్రా అధికారి భేదాన్ని అంగీకరిస్తుంది. ఉత్తమాధికారి, మందాధికారి, మధ్యమాధికారి అధికారి భేదాన్ని సర్వత్రా. మనం గీతాశాస్త్రం చూసినా, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథం ఎక్కడ చూసినా కూడా ఈ అధికారి భేదం అనేది చర్చించబడుతుంది. అధికారి భేదంలో ప్రప్రథమంగా శాస్త్రాలు సామాన్యంగా ప్రప్రథమంగా ఉత్తమాధికారికి జ్ఞానోపదేశం అని, రైట్. ఆత్మవిచారం ద్వారా ఆత్మ యొక్క నిరంతర చింతన ద్వారా ఆత్మస్వరూపాన్ని అవగతం చేసుకోవడం, ఆ ఆత్మ బలం చేత ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అంటున్నప్పుడు ఆత్మనా విందతే వీర్యం లేదా విద్యయా విందతే అమృతం, అక్కడ రెండు రకాల అన్వయం చూసాం. ఆ ఆత్మవిద్య ద్వారా కలిగేటువంటి వీర్యం సామర్థ్యం, ఆ సామర్థ్యం ఏంటి? ఆ సామర్థ్యం ఏదైతే అనాత్మ అని తెలుసుకుంటున్నామో, ఏదైతే జడము దృశ్యము అని తెలుసుకుంటున్నామో, ఏదైతే అజ్ఞాన కార్యము దుఃఖ హేతువు అని తెలుసుకుంటున్నామో దాన్ని విడవగలిగేటువంటి సామర్థ్యం. వైరాగ్యం అంటే ఏదైతే అవసరం లేదో దాన్ని విడవడం,
ఏదైతే అవసరం ఉందో దాన్ని విడవడం కాకుండా ఏదైతే అవసరం లేదో దాన్ని విడవడం. అయితే ఈ వస్తువులేవి అవసరం లేదు అని తెలుసుకుంటున్నాం శాస్త్రం ద్వారా, వాటిని విడవగలుగుతాం. అంటే వాటిలో వాటి యందు ఆసక్తిని విడవగలిగేటువంటి స్థైర్యము, సామర్థ్యము, అది ధైర్యం. ఆ ధైర్యం, ఆ సామర్థ్యం విద్య ద్వారా కలుగుతాం. రైట్. ఆ విద్య ద్వారా సాక్షాత్తుగా విచారం ద్వారా కలిగేటువంటి విద్య, ఆ విద్య ద్వారా ఈ జగత్ నిరాకరణ పూర్వక ఆత్మనిష్ట ఏదైతే ఎవరికైతే కలుగుతుందో వాడు ఉత్తమ అధికారి అని. రైట్. అది శ్రవణ మాత్రం కేవలం శ్రవణం ద్వారా ఈ జ్ఞానం కలుగుతున్నప్పుడు వాటిని ఉత్తమ అధికారి అంటారు. కొంత మనన నిధిధ్యాసనలు కూడా ఆవశ్యకం అంటున్నప్పుడు మధ్యమ అధికారి. అలా కాక ఈ శ్రవణ మనన నిధిధ్యాసనల యందు ఆ దృఢ శ్రద్ధ లేదా ఆ అవకాశం లేనటువంటి సమయంలో, సందర్భంలో, ఎక్కడైతే ఈ విధంగా విచారించడానికి అవకాశం లేదు, రైట్, ఎక్కడైతే ఈ విధంగా శాస్త్ర పరిచయం కలగటం లేదు, రైట్, సో శాస్త్రాన్ని పరిచయం చేసేవాళ్ళు లేకపోవడం, ఏదైనా కావచ్చు, లేదా ఆ బుద్ధి తీక్షణత, కుశలత కరువవ్వడం, ఏదైనా కానీ ఏ కారణం చేత ఈ శ్రవణ మనన నిధిధ్యాసన ఎందు మనస్సు ఏ విధంగా అయినా సరే మనస్సు ఆ విధంగా అందులో ప్రవేశించినప్పుడు అక్కడ ఉపాసన అని చెప్తున్నారు. ఉపాసన ఆ ఇతర అధికారి, ఆ రెండవ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడికి ఉపాసన. ఈ వైదిక ఉపాసనలు ప్రాయ ఎలా ఉంటాయి? వ్యష్టి బుద్ధి ఏదైతే ఉందో, అహం ఇదం అని పరిచ్ఛిన్న భావన ఏదైతే ఉందో, ఆ పరిచ్ఛిన్నతను సమష్టి స్థలానికి తీసుకువెళుతూ, అంటే వ్యష్టిలో అహం, వ్యష్టి అంటే ఇండివిజువల్, రైట్, ఇండివిజువల్ కదా, చైత్రోహం మైత్రోహం అని ఆ విధంగా ఈ వ్యవహార స్థలంలో ఏదైతే పరిచ్ఛిన్నత, నువ్వు నేను అనేటువంటి భేదము, విభాగము, పరిచ్ఛిన్నత ఉందో అక్కడి నుంచి వాడిని అలా లిఫ్ట్ చేస్తూ సమష్టి స్థలంలోకి తీసుకువెళ్ళడం. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక తత్వము, రైట్, ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా ఒక తత్వము అనేటువంటి భావనకు తీసుకురావడం. అక్కడ కూడా పరిచ్ఛిన్నత ఉంది అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత స్థితి లేదు. అయినప్పటికీ కూడా ఈ విధంగా వ్యష్టి విభాగాలు ఏవైతే ఉన్నాయో, రైట్, ఈ మనస్సులో ఈ రాగద్వేషాలకి మూల హేతువులు ఏవైతే, మూల భేదం ఏదైతే ఉందో, అంటే ఈ సృష్టిని రెండు రకాలుగా మళ్ళీ చెప్పుకుంటాం, జీవ సృష్టి, ఈశ్వర సృష్టి అని. రైట్. ఈశ్వరుడు సృష్టిస్తున్నాడు. ఏం సృష్టిస్తున్నాడు? తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరద్భ్య, అద్య పృథివీభ్యాం ఓషధయ అని ఆ విధంగా ఆ ఆకాశం నుంచి పృథివీ పర్యంతము, ఆ పృథివీ తర్వాత ఈ వృక్షాదులు ఇవన్నీ కూడా అవన్నీ ఈశ్వర సృష్టి. రైట్. ఆ తర్వాత అహం మనుష్యోహం అనేటువంటి ఈ సృష్టి, ఇది జీవ సృష్టి. మనుష్యోహం అనేటువంటి భావనని ఈశ్వరుడు కల్పించాల. శరీరాన్ని, ఈ పంచభౌతిక శరీరాన్ని కల్పించవచ్చు ఈశ్వరుడు, రైట్. ఏ విధంగా అయితే ఆకాశాత్ వాయు అంటున్నప్పుడు ఈ ఆకాశ, పృథివీ, ఆకాశ, వాయు, తేజ, జల, పృథివీ, తర్వాత వాటి కార్యాలు పశుపక్షాదులు, రైట్, ఈ వన అరణ్యాదులు ఇవన్నీ కల్పించి వాటితో పాటు స్థూల శరీరాలు కల్పించవచ్చు. కానీ మనుష్యోహం అనే భావన అది జీవ సృష్టి, దాన్ని ఈశ్వరుడు కల్పించటం లే. సరే, అనేన జీవేనాత్మాను అనుప్రవిశ్య, ఈ జీవుడు రూపంగా ఈ సంసారంలో ప్రవేశించి తాదాత్మ్యాన్ని పొందిన వరకు బాగానే ఉంది. కానీ ఆ తాదాత్మ్యాన్ని పొందిన క్షణంలోనే జీవ సంఖ్య వచ్చేస్తా ఉంది. అక్కడి నుంచి జీవ సృష్టి, రైట్. మనుష్యోహం, కర్తాహం, భోక్తాహం ఇవన్నీ కూడా జీవ సృష్టి. ఈ జీవ సృష్టి ఏదైతే ఉందో ఇందులో నుంచి రాగద్వేషాలు కలుగుతాయి. ఆసక్తి, అనాసక్తి, ఈ విషయం మీద ఆసక్తి, ఆ విషయం మీద ద్వేషము, ఈ విషయాన్ని పొందాలి, ఆ విషయాన్ని తొలగించుకోవాలి, రైట్. సో ఈ విభాగాలన్నీ వ్యష్టి జీవ సృష్టిలో, ఆ జీవ సృష్టి అంతా కూడా వ్యష్టి స్థలంలో, ఈ స్థూల శరీరంలో, ఈ సూక్ష్మ శరీరంలో దీనికి సంబంధించినటువంటి వాడు నేను అని ఆ స్థూల శరీరానికి, ఆ సూక్ష్మ శరీరానికి దానికి సంబంధించినటువంటి ఇష్టానిష్ట విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ కూడా ఈ వ్యష్టి స్థలంలోనే ఏర్పడుతుంది, ఈ జీవ సృష్టి ద్వారానే ఏర్పడుతుంది. వాటిని అధిగమించడానికి ఉపాసన చక్కటి ఉపాయం, రైట్. సో ఆ బుద్ధి, ఇవన్నీ కూడా ఈ రాగద్వేషాలు, కామక్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు, వీటిని అరిషడ్ వర్గాలు అంటున్నారు కదా. అరి అంటే శత్రువు, షట్ ఆరు శత్రువులు, రైట్. ప్రహ్లాద చరిత్రలో కూడా, భాగవతంలో
హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఎంతో లోకాలన్నీ ఒక క్షణంలో గెలిచినటువంటి వాడువు, నీలో ఉండే ఈ 6 శత్రువులను గెలువు. నీలో ఉండే ఈ 6 శత్రువులను గెలవగలిగితే నీకు బయట గెలవడానికి శత్రువు అంటూ ఎవడు ఉండనే ఉండడు. చక్కటి ఉపదేశం కదా. సో ఆ విధంగా ఈ జీవ సృష్టి ఏదైతే ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాగద్వేష పూర్వక ఈ లోక వ్యవహారం, జీవ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని అధిగమించడానికి ఇది ఈ వ్యవహారం ఎలా కలుగుతా ఉంది? నిరంతరంగా వీటి గురించి చింతన చేస్తూ అహం ఇదం, ఈ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, రైట్, మమ అహం అనేటువంటి మమత్వ భావన, అహం అనేటువంటి భావన, వీటి ద్వారా విచారించడం ద్వారా జరుగుతూ ఉంది. ఈ అహం అనేటువంటి భావనని ఈ వ్యష్టి స్థలం నుంచి తీసుకువెళ్ళి ఈ సమష్టిలో పెట్టడం, అది ఉపాసన. అహం అనే భావన అక్కడ ఉండని, కానీ అహం అనేటువంటి భావన యొక్క విషయము ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కాకుండా రైట్ ఈ బ్రహ్మాండము అవుతాం. అన్ని ఉపాసనలు, ఉపనిషత్తుల్లో వచ్చే ఉపాసనలు అన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. వ్యష్టి నుంచి సమష్టి వైపు తీసుకువెళ్ళే విధంగానే ఉంటుంది. పురుష సూక్తం చూస్తే ఏమనిపిస్తా ఉంది అక్కడ? పురుష సూక్తంలో రైట్ అందులో కూడా ఈ సమష్టి దృష్టియే. సహస్ర శీర్షా పురుష, సహస్రాక్ష, సహస్రపాత్. సహస్ర శబ్దానికి అనంత అర్థం అని చెప్పుకుంటాం కదా. సో అనంత శిరస్సులు, అనంత పాదాలు, అనంత కళ్ళు, అనంతమైనటువంటి కళ్ళు అంటే లెక్కలేనన్ని కళ్ళు. అంటే ఈ ప్రాణులలో ఉన్నటువంటి కళ్ళన్నీ ఆ పరమాత్మకు సంబంధించినవి, కాళ్ళన్నీ పరమాత్మకు సంబంధించినవి అంటున్నప్పుడు ఆ వ్యాపక బుద్ధి, ఆ బౌండరీ, శరీరము నేను అనేటువంటి భావన ఈ పరిచ్ఛిన్న శరీరంలో కాకుండా ఆ వ్యాపక బ్రహ్మాండములో అహం అనేటువంటి భావనను కల్పించడం, అది ఉపాసన. అక్కడ ఈ రాగద్వేషాలకి తనకంటే వేరైనటువంటి రెండో వస్తువు ఏముంది అక్కడ? హిరణ్య గర్భుడికి రాగద్వేషం ఎలా కలుగుతుంది? హిరణ్య గర్భుడికి దేనిలో ఆసక్తి కలుగుతుంది, దేనిలో ద్వేషం కలుగుతుంది? ఇంద్రచంద్రాదులకు, ఈ విరోచనాదులకు రాగద్వేషాలు కలగచ్చు. మనకంటే చాలా గొప్పవాళ్ళైనప్పటికీ, మహత్తరమైనటువంటి ఉపాధులను పొందినప్పటికీ పరిచ్ఛిన్నంగా ఉన్నారు కాబట్టి రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు కలగచ్చు. హిరణ్య గర్భుడు ఎలా కలుగుతాయి? ఆ హిరణ్య గర్భుడి యందు అహం అనేటువంటి భావనని ఆపాదించడం ఉపాసన. ఆ ఆపాదించడానికి కేవలం అహం హిరణ్య గర్భ అని మనం చింతన చేయలేం కదా. ఒక సాదృశ్యం కావాలి, పోలిక కావాలి. ఆ పోలిక తీసుకురావడం, పోలికని వివిధ ప్రక్రియల ద్వారా పోలిక రైట్. సో నేను ఈ పరిచ్ఛిన్న తత్వాన్ని కాకుండా అపరిచ్ఛిన్న తత్వాన్ని, సంపూర్ణ బ్రహ్మాండాన్ని అని ఒక పోలిక ద్వారా చెప్పడం. ఆ పోలిక అనేక ప్రకారాలుగా ఉంటున్నప్పుడు అనేక ఉపాసన. ఛాందోగ్యోపనిషత్తులో మొదటి 5 అధ్యాయాలన్నీ ఉపాసనలే. ఇంచుమించు అన్ని ఉపాసనలు కూడా ఈ విధంగానే ఉంటాయి. ఈ విధంగానే సమష్టి బుద్ధిని కల్పించే విధంగానే ఉంటుంది. ఈ పరిచ్ఛిన్న బుద్ధిని విడిచి ఆ సమష్టి బుద్ధిని కలిగించడం. బృహదారణ్యకంలో ఎన్ని ఉపాసనలు, అన్ని కూడా ఇదే విధంగా ఈ పరిచ్ఛిన్న భావనను చిన్నాభిన్నం చేస్తూ అపరిచ్ఛిన్న భావనని పొందడం. అపరిచ్ఛిన్న భావ, ఆ అఖండ స్వరూపము, విరాట్ స్వరూపాన్ని బుద్ధిలో మళ్ళీ మళ్ళీ తీసుకురావడం. ఉపాసన ఎలా చేస్తారు? సతు దీర్ఘకాల నైరంతరే ఆసేవితో దృఢ భూమి. దీర్ఘకాలం చేయాలి, నిరంతరంగా చేయాలి. సత్కార బుద్ధి, ఒక సదభిప్రాయంతో, ఒక గౌరవ బుద్ధితో, పూజ్య భావంతో చేయాలి. అంతరాయం లేకుండా చేయాలి. సతు దీర్ఘకాల నైరంతర్యేన, అంతరాయం లేకుండా. ఒకరోజు చేశాము, మళ్ళీ 2 సంవత్సరం చేశాము, మళ్ళీ 10వ సంవత్సరం చేశాము, దీర్ఘకాలం చేస్తున్నాం. కానీ అంతరాయాలు ఉన్నాయి. అంతరాయం లేకుండా నిరంతరాయంగా దీర్ఘకాలము సత్కారంతో చేస్తున్నప్పుడు దృఢ భూమి, ఆ స్థితి దృఢమైనటువంటి నిశ్చయమైనటువంటి స్థితి కలుగుతా ఉంది. ఆ విధంగా నిరంతరము సమష్టి యందు అహం అనేటువంటి భావనని పెంపొందించేదే ఉపాసన. రైట్. సో దాని గురించి ఇక్కడ ప్రశ్న కలుగుతా ఉంది ఈ 9వ శ్లోకానికి. కథమేవం విధామాయ నివర్తేతి పృచ్ఛతః ఈశ్వరోపాసన రూపస్తదుపాయః ప్రకీర్త్యతే. సో ఏవం విధా మాయ, ఈ విధమైనటువంటి మాయ, సకల అనర్థకారి మాయ, సంపూర్ణ సంసారానికి కారణమైనటువంటి మాయ,
అటువంటి మాయ కథం నివర్తేత, ఏ విధంగా తొలగుతుంది? ముందు మాయ అనేటువంటిది మనం దాని గురించి విచారిస్తున్నటువంటిది తొలగించుకోవడానికి మాత్రమే, అది హేయము, ఉపాధేయం కాదు. ఉపాధేయం అంటే గ్రహించదగినటువంటి ఆత్మస్వరూపము ఉపాధేయము, ఈ మాయా స్వరూపము హేయము, విడవదగినటువంటిది అని గుర్తించాలి కదా. గుర్తించిన తర్వాత అది ఎలా, ఎందుకు విడవదగినటువంటిది? అది దుఃఖహేతువు కాబట్టి. సో ఆ విధంగా నిర్ధారణ అయిన తర్వాత దీన్ని ఎలా విడవాలి అనేటువంటి ప్రశ్న కలుగుతా ఉంది. దానికి ఈశ్వరోపాసన రూప తదుపాయ, ఈశ్వర పరమాత్మ స్వరూపాన్ని ఉపాసించడం. ఇక్కడ ఈ దక్షిణామూర్తియే సంపూర్ణ జగత్ స్వరూపము, జీవస్వరూపము అని స్పష్టంగా వ్యాఖ్యానించడం. దక్షిణామూర్తియే పరమాత్మ, ఆ పరమాత్మయే ఈశ్వరో గురురాత్మేతి అనుకున్నాం కదా. ఈశ్వర గురు ఆత్మ, అంతేకాకుండా జగత్తు కూడా పరమాత్మ స్వరూపమే అని సంపూర్ణ జగత్తులో జీవుడిలో, రైట్, ఆ వ్యష్టిలో సమష్టిలో అంతటా కూడా ఆ ఈశ్వర బుద్ధితో ఉపాసించడం, అది ఈశ్వరోపాసన. ఈశ్వరోపాసనయే దీనికి ఉపాయము. ఆ ఉపాయం ఇక్కడ 9వ కారికలో చెప్పబడతా ఉంది. అమేయాసు మనః క్షిప్రమారోఢుం నాహతీత్యతః మూర్త్యష్టకమయీం బ్రూత గురు సర్వాత్మ భావనం. ఈ విధంగా అమేయ స్వరూపము ఎవరు? పరమాత్మ స్వరూపము. మేయము, మనం ఇక్కడ మేయము, మానము అనే పదాలు వింటూ ఉంటాము. వాటికి జోడించుకుంటే ప్రమేయము, ప్రమాణము, మాన, మేయ ఇత్యాది పదాలకి జోడిస్తే ప్రమేయం అవుతుంది. ఇక్కడ కూడా అమేయం అంటున్నప్పుడు జోడిస్తే అప్రమేయము, ప్రమేయము కానటువంటిది, తెలియబడనటువంటి ఆ ఆత్మస్వరూపము ఎటువంటి ప్రమాణానికి కూడా అది విషయం కాదది. అంటే ఏదో ఒక ప్రమాణం ద్వారా ఈ స్వరూపాన్ని తెలుసుకుంటాము అనేది కుదరదు. అది అమేయ స్వరూపము. అటువంటి అమేయ ఆత్మస్వరూపం యందు ఎవడి మనస్సు అయితే క్షిప్రం ఆరోఢుం న అర్హతి, క్షిప్రం వెంటనే ఆ పరమాత్మ స్వరూపాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఆ పరమాత్మ స్వరూపం యందు ఎవడి మనస్సు అయితే ఆ పరమాత్మ స్వరూపం యందు ఆరూఢం అవ్వటం లేదు, పరమాత్మ స్వరూపం యందు ప్రతిష్ఠితం అవ్వడం లేదు, అతడికి మూర్త్యష్టకమయీం సర్వాత్మ భావనాం గురు బ్రూతే. వాడికి సర్వాత్మ భావాన్ని, ఈ మూర్త్యష్టకం అష్టమూర్తి స్వరూపము, 8 ఆకృతులు కలిగినటువంటి 8 విశేషాలు. మూర్తి అంటే రూపమను, 8 రూపాలు, 8 విశేషాలు, 8 అంశాలు, రైట్, 8 అంశాలతో అద్వితీయ స్వరూపంగా వర్ణించబడుతున్నటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని గురువు ఉపదేశిస్తున్నాడు 9వ కారిక ద్వారా అని, రైట్. ఇది కారిక కదా. ఈ అష్టమూర్తి రూపాన్ని, అష్టమూర్తి స్వరూపాన్ని మనం కారికలు చూద్దాం. 9వ కారిక. భూరంభాస్యనలో నిలోంభరమహర్ నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. 4వ పాదం మకుటంగా ఈ 9 శ్లోకాల్లో వస్తాం, రైట్. 10వ శ్లోకంలో ఫలశ్రుతి చూస్తాం. సో ఈ 9వ శ్లోకం, ఇక్కడ 8వ శ్లోకం వరకు ఆత్మస్వరూపాన్ని విచారించడం, తత్వోపదేశం, లేదా 7వ శ్లోకం వరకు తత్వోపదేశం, 8వ శ్లోకంలో తత్వోపదేశాన్ని సంక్షేపంగా మళ్ళీ చెప్పడం, జగన్మిథ్య అని చెప్పడం. జగన్మిథ్య అంటున్న మాయా పరిభ్రామిత అనే పదంతోనే ఆ పైన చెప్పిన విషయాలన్నీ మిథ్యా, కార్యకారణ భావాలన్నీ మిథ్యా అని తెలుస్తాం, రైట్. సో ఆ తర్వాత అది మిథ్యా అంటున్నప్పుడు మిగిలిన స్వరూపం ఏముంది అక్కడ? వీటిని తెలుసుకునేటువంటి స్వరూపం, ప్రకాశింపజేసేటువంటి తత్వము, చైతన్య స్వరూపము అని. ఈ విధంగా జగన్మిథ్య, ఆత్మసత్యం అని చెప్పుకున్నాం సారాంశాన్ని. ఇక్కడ 9వ కారికలో ఇక ఉపాసన, అదే విషయాన్ని
ఆ ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా విచారించి తెలుసుకోవడం ఒక పద్ధతి. ఆ విచారించి తెలుసుకోవడం అంత సులభం కాదు అనిపిస్తున్నప్పుడు, అంటే విచారించి తెలుసుకోవడం అంటున్నప్పుడు విచారించి ఆ విచారిత విషయంలో ప్రతిష్ఠితం అవ్వడం. ఏదైనా సరే ఒక సాధన అంటున్నప్పుడు ఆ సాధనలో అధికారి ఎలా నిర్ణయిస్తాము? ఆ సాధన ద్వారా ఎవడైతే ఫలాన్ని నిర్దిష్ట ఫలాన్ని పొందుతున్నాడో, ఆ సాధన ద్వారా నిర్దేశించబడినటువంటి ఫలాన్ని ఎవడైతే పొందుతున్నాడో వాడు అధికారిని. ఆ విధంగా ఆ విచారం ద్వారా ఎవడైతే ఆ ఫలాన్ని, ఆ ఆత్మస్థితి ఆత్మనిష్టని పొందుతున్నాడో వాడు అధికారిక. అలా కాని సందర్భంలో గీతలో కూడా కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం అని జ్ఞానాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత మళ్ళీ కర్మయోగం అని ఉపదేశిస్తున్నాడు ఈ సాంఖ్యానికి ఉపాయం. యద్యపి కర్మయోగం కూడా నివృత్తి మార్గంలోనే భాగం అని చెప్పుకుంటాం. కర్మయోగంలో కర్మ అనే పదం కనిపిస్తున్నా కూడా, కర్మ అనే దాన్ని సామాన్యంగా ప్రవృత్తిలో భాగంగా చూస్తున్నా కూడా, ఇక్కడ కర్మయోగము అని చెప్తున్నప్పుడు సన్యాసాంశం ఉంది. అక్కడ సన్యాసం అంటే త్యాగం అని అర్థం. సం ఉపసర్గ, నీ ఉపసర్గ, అస సం నీ అస అని కదా, అస ప్రక్షేపి. సం నీ అంటున్నప్పుడు సమ్యక్ నితరాం త్యాగం అని అర్థం. సన్యాసం అంటే త్యాగం అని. ఈ కర్మయోగంలో కూడా త్యాగాంశం ఉంది. ఏం త్యాగం ఉంది? కర్మఫల త్యాగం. ఆ కర్మఫల త్యాగం భోక్తృత్వాన్ని నిషేధిస్తా ఉంది. భోక్తృత్వాన్ని జీవుడిలోంచి తొలగిస్తాం. చాలా 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 సులువుగా భోక్తృత్వం అనేటువంటి సగం అంశం జీవుడిలో వెళ్ళిపోతాం కర్మయోగం ద్వారా. అందుకని కర్మయోగాన్ని నివృత్తి మార్గంగానే చెప్తాం. రైట్. సో ఆ విధంగా సాంఖ్యయోగం జ్ఞానయోగం చెప్పి దానికి ఉపాయంగా కర్మయోగం. జ్ఞానయోగంలో కర్తృత్వం భోక్తృత్వం రెండూ పోతున్నది. కర్మయోగంలో ముందు భోక్తృత్వాన్ని విడిచి చిత్తశుద్ధి ద్వారా క్రమేపీ కర్తృత్వాన్ని కూడా విడవగలుగుతాడు అని చెప్పడం. రైట్. సో ఆ తర్వాత ఆ కర్మయోగానికి కూడా అంతరంగ సాధనలు, ధ్యానము ఇత్యాదులు ఉపదేశించడం జరుగుతూ ఉంది అక్కడ. రైట్. ఆ విధంగా భిన్న భిన్న సాధనలు చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మొదట ఈ ఆత్మవిచారం, అక్కడ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం లాగా ఇక్కడ మొదటి శ్లోకాలలో ఆత్మస్వరూప నిర్ధారణ చెప్పి, ఆ ఆత్మస్వరూపాన్ని పొందడానికి ప్రతిబంధకంగా ఏ మాయా స్వరూపం అయితే ఉందో, మాయ ఏదైతే ప్రతిబంధకంగా ఉందో ఆ మాయను అధిగమించడానికి, ఈ మాయ అనేది బ్రహ్మాశ్రిత త్రిగుణాత్మిక మాయ అని దాని నిర్వచనం ఈ తత్వబోధలో కదా. త్రిగుణాత్మిక బ్రహ్మాశ్రిత, బ్రహ్మను ఆశ్రయించినటువంటి, పరమాత్మను ఆశ్రయించినటువంటి, ఆ పరమాత్మను ఆశ్రయించినటువంటి మాయను అధిగమించడానికి మనం మళ్ళీ పరమాత్మని ఆశ్రయించాలి. ఆ పరమాత్మ చింతననే చేయాలి. అందుకని ఆ పరమాత్మ విషయక ఉపాసనం ఇక్కడ ఉపాయంగా చెప్పబడుతా ఉంది. ఆ పరమాత్మ విషయక ఉపాసనని ఉపాయం. అయితే ఆ పరమాత్మను నిర్గుణంగా, అంటే గుణరహితంగా యథార్థ స్వరూపంలో ఉపాసించలేము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు మనస్సు చేరనటువంటిది పరమాత్మ చైతన్య స్వరూపము, ఆ శుద్ధ సచ్చిదానంద స్వరూపము. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని వాక్కులు, శబ్దాలు పరిచయం చేయలేకపోతున్నాయి సాక్షాత్తుగా. రైట్. ఏ శబ్దానికి కూడా ఆ పరమాత్మ యందు శక్తి వృత్తి లేదు. శబ్దానికి సామర్థ్యం, ఏ విధంగా ఘటం అనే పదము ఒక కుండను ప్రకాశింపజేసే సామర్థ్యం ఉంది ఆ ఘటం అనే పదంలో. ఆ విధంగా ఏ పదంలో కూడా ఆ పరమాత్మను సాక్షాత్తుగా ఆ బుద్ధిలోకి తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఏ పదానికి కూడా లేదు. పదానికి ఆ పదార్థాన్ని బుద్ధిలోకి తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఉండాలంటే ఆ పదార్థంలో ఆ శక్తి, పదజన్య శక్తి, ఆ శక్తి ఉండాలి. పరమాత్మ నిర్ధర్మక స్వరూపము, నిర్గుణ స్వరూపము, నిర్ధర్మక స్వరూపము, ఎటువంటి ధర్మాలు లేనటువంటి పరమాత్మ యందు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది? శబ్ద ప్రకాశన సామర్థ్యం అనే శక్తి అందులో లేదు, నిర్ధర్మకం కాబట్టి. అందుకని సాక్షాత్తుగా పదం ద్వారా పరమాత్మను పరిచయం చేయడం కుదరదు. రైట్. అందుకని ఆ పరమాత్మ యందు గుణారోపణ చేస్తూ కించిత్ కొన్ని గుణాలను పరమాత్మ యందు కల్పిస్తూ ఆ నిర్గుణ పరమాత్మని సగుణంగా చెప్పుకుంటాం. నిర్గుణ పరమాత్మ సగుణమైపోతుంది. ఆ సగుణ పరమాత్మ ఇప్పుడు గుణం ఉండడం చేత ఆ గుణాల ద్వారా ఆ పరమాత్మ చింతన కుదురుతుంది. ఆ గుణాలు పరమాత్మ యందు శాస్త్రము చేత కల్పించబడుతున్నాయి, మనం కల్పించడంలా.
అజ్ఞానపూరిత బుద్ధి కల్పించడంలే, పౌరుషేయంగా ఆ ఉపాసన విధానం చేయడంలే. అందుకనే మన ఇష్టాన్ని మనం ఉపాసనలు ఎంచుకోవడానికి వీలు లేదు. అండ్ మనం ఏదో ఈ గేమ్స్, క్రికెట్, ఫుట్బాల్ మనమే ఏర్పరచుకున్న ఆటలు అవి. ఆ విధంగా ఉపాసనని మనమే ఏర్పరచుకోవడానికి వీలు లేదు. అది ఉపాసన శాస్త్ర ప్రతిపాద్యం, శాస్త్రం ద్వారా వస్తుంది. శాస్త్రం అపౌరుషేయం అంటే పరమాత్మ నుంచి వస్తుంది. రైట్. సో ఆ విధంగా పరమాత్మను ఎలా ఉపాసించాలని చెప్తున్నారు మన గీతలో 10వ అధ్యాయంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ విధాలుగా నన్ను ఉపాసించవచ్చు అని. అనేక విధాలుగా ఉపాసించడానికి అక్కడ అవకాశాన్ని చూపించారు. ఆ విధంగా శాస్త్రం నుంచే ఉపాసన ఆరంభమవుతా ఉంది. శాస్త్రమే ఉపాసనను ఉపదేశిస్తా ఉంది. అంటే శాస్త్రమే పరమాత్మ యందు ఆయా గుణాలను ఆరోపించి ఈ విధంగా నువ్వు ఉపాసించు అని చెప్తా. రైట్. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ పరమాత్మ నిర్గుణ స్వరూపం ఏదైతే మనస్సుకు వాక్కులకి అందనటువంటి స్వరూపమో, ఆ స్వరూపంలో ఈ ఆకృతిని ఆరోపించి, గుణాన్ని, రూపాన్ని ఆరోపించి ఉపాసన విషయంగా తెలియజేస్తాను. ఏంటా ఆరోపం ఇక్కడ అంటే మనం మానసోల్లాసం చూసాం. అష్టమూర్తి అని చెప్పి 8 రూపాలు. 8 రూపాలు? ఈ మొదటి పాదంలోనే 8 రూపాలు చెప్తున్నారు. భూరం భాస్యనలో నిలోంభర మహర్నాథో హిమాంశు పుమాన్. భూహు పృథివీ, భూమి. అంబస్ నీళ్లు, అంటే పంచభూతాలను తెలుస్తా ఉంది కదా, పృథివీ జలాలు. తర్వాత భూరంభ అంబస్, అనలహ అంబసి. భూహు అంబసి అనలహ. అనలహ అంటే వాయువు అని. అనితి జీవతి అనేనా అని అన్ అనే ధాతువుకి ఒక ఇలచ్ ప్రత్యయం వచ్చి అనిల అని ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రాణ శబ్దం ఉంది కదా, ప్రాణ శబ్దంలో ఉపసర్గ తీస్తే ఏముంది అక్కడ? అన్ అని ధాతువుకే ఉపసర్గ చేర్చి, ఆ తర్వాత ఘై ప్రత్యయం ఇత్యాదులు చేర్చి ప్రాగ్ దీర్ఘం చేసి ప్రాణ అంటున్నాం. ఆ ప్రాణ నా యాక్చువల్గా అది నాకి నత్వం చేస్తున్నాం. నా కాస్త నా అయిపోతా ఉంది. టాడా నా అయింది. వాస్తవానికి అది తాదా నా. ఆ నా కాస్త నా దాన్ని నత్వం అంటున్నాం. నత్వం. ఆ విధంగా ప్రాణ అనే పదం ఏర్పడింది. సో ప్రాణ అనే పదంలో ఉపసర్గ అన్ ధాతు. అనితి అంటే జీవతి అని. అనితి జీవతి, జీవ ప్రాణధారణ అని చెప్పుకుంటాం కదా. జీవుడు అంటున్నాం కదా. జీవుడు శబ్దం అర్థం ఏంటి? జీవ ప్రాణధారణే. ఈ ప్రాణాలను పోషిస్తున్నటువంటి వాడు జీవుడు. ఎవడి కారణం చేత ప్రాణాలు ఈ శరీరంలో నిలుస్తున్నాయో, రైట్, జీవుడికి ప్రారంధం ఎప్పటిదాకా అయితే శరీరంలో ఈ ప్రారంధం ఎప్పటిదాకా అయితే ఉందో అప్పటిదాకా ఈ ప్రాణాలు శరీరంలో ఉంటున్నాయి. అందుకని జీవ శబ్దానికి అర్థమే ప్రాణధారణే, జీవ ప్రాణధారణ. రైట్. సో ఆ విధంగా ఇక్కడ అనితి అంటే జీవతి అనే ఎవరి ద్వారా అయితే మనమందరము జీవిస్తున్నామో, ఎవరి ద్వారా? వాయువు ద్వారా. వాయువు గాని, జలాలు గాని, పృథివీ అంటే అన్నం గాని లేకపోతే మనం జీవించలేము. ఈ మూడింటిలో కూడా అన్నము, జలాలు, వాయువుల్లో వాయువు ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ ప్రాణానికి కారణమైనటువంటిది అనితి జీవతి అనేనైతి అనలహ. అనిలహ, అనితి కదా, అనితి జీవతి అనేనైతి అనిలహ. అనికి ఇలచ్ ప్రత్యయం అనిలహ. ఆ తర్వాత అనలహ అంటే అగ్ని. భూరంభాస్యనలో నిలో కదా. భూహు పృథివీ, అంబస్ నీళ్లు, అనలహ అంటే అలం నజానాతీతి అనలహ అని. అలం అంటే చాలు అనే పదము తెలియనటువంటి వాడు అగ్ని. అగ్నికి సర్వభక్షక అని పేరు. సర్వభక్షక అది ఒక శాపం లాగా వచ్చినటువంటి పేరు. అది దేన్నైనా కూడా ఆయన విడిచిపెట్టడు, దాన్ని అన్నిటి దహిస్తాడు. ప్రళయకాలంలో సంపూర్ణ ప్రపంచాన్నంతటిని భస్మం చేయగలిగినటువంటి వాడు. సంపూర్ణ ప్రపంచం, సకల విషయాలు భస్మం అయిపోతున్నాయి ఆయనలో. రైట్. ఆ అగ్నిలో భస్మం అయిన తర్వాత ఏమవుతుంది? వస్తువు శక్తి రూపంగా మిగిలిపోతుంది. ఒక ఉష్ణత ఏర్పడి ఉష్ణ రూపంగా, శక్తి రూపంగా మిగిలిపోతాం. రైట్. సో ఆ విధంగా ఈ అనలహ అంటే అలం న జానాతి, చాలు అనేటువంటిది తెలియనటువంటి వాడు. అనిలహ అంటే ఈ విధంగా అనితి జీవతి అనేనైతి అనిలహ వాయువు. రైట్. సో ఆ విధంగా పృథివీ జల, అనలహ తేజస్సు, అనిలహ వాయువు. తర్వాత అంబరం ఆకాశం.
ఈ విధంగా పృథివీ, జల, తేజ, వాయుర, ఆకాశాలు పంచభూతాలు. అష్టమూర్తులలో ఈ 5 పంచభూతాలు వచ్చేసాయి. తర్వాత అహర్నాథ, అహర్ దినము, దినానికి అధిపతి ఎవరు? సూర్యుడు. అహర్నాథ అంటే సూర్యుడు. ఈ సకల లోకానికి వెలుగునిస్తున్నటువంటి సవిత్రి. సో ఈ సకల లోకాలకు, సకల ప్రజలకు వెలుగునిస్తూ సకల కర్మలకు ఆధారం అవుతున్నాడు. అందుకనే కర్మసాక్షి అంటున్నాం ఈ సూర్యుడిని, కర్మసాక్షి అని. అన్ని కర్మలు కూడా వెలుగులోనే జరుగుతున్నాయి కదా. ఏదో వెలుగు ఉండాలి. ఆ వెలుగులో జరుగుతున్నాయి కాబట్టి అన్నిటికీ అధిపతి ఆయన. కర్మసాక్షి. కర్మలన్నీ కూడా ఆయన ద్వారా తెలుస్తుంది. తర్వాత హిమాంశు అంటే హిమకరుడు, ఆయన చంద్రుడు. హిమాంశు. సూర్యుడి కిరణాలు తాపాన్ని కలిగించి మనకి కష్టాన్ని, దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. చంద్రుడి కిరణాలు చల్లదనాన్ని కలిగిస్తున్నాయి. అంశ అంటే అంశు అంటే ఇక్కడ కిరణాలు అని, హిమ అంటే చల్లని కిరణాలు కలిగినటువంటి, లేదా ఆపోమయ కిరణ. చంద్రుడి యొక్క కిరణాలు ఆపోమయాలు అని. ఆపోమయ అంటే అంబస్సు, నీళ్లు, శీతల స్పర్శ కలిగినటువంటిది అని నైయాయికుడు దాని లక్షణాలు చెప్తున్నప్పుడు శీతవతి ఆపహ అని చెప్తారు. శీతవతి ఆపహ, శీతల స్పర్శ కలిగినటువంటిది నీళ్లు. ఆ విధంగా ఆ రాత్రిపూట చంద్రుడి సన్నిధిలో విహరిస్తున్నప్పుడు చల్లదనం కలిగి మనసుకు ఆహ్లాదం కలుగుతాము. అందుకని హిమాంశుకు. ఈ 2 ముందు పంచభూతాలు, తర్వాత సూర్యచంద్రుడు 7. ఆ 8వ తత్వము పుమాన్, నువ్వే జీవుడు. ఆ జీవుడు, పురుషుడు, పుమాన్, చైత్రమైత్రాదులు ఎవరైతే ఈ ఉపాసకుడు ఉన్నాడో ఆ ఉపాసకుడే. ఉపాసకుడు కూడా పరమాత్మ స్వరూపం అని వాడి ఉపాసనలోనే ఆ విధంగా భావిస్తుంది. ఇది అష్టమూర్తి. ఈ తస్మాద్వాయ తస్మాదాత్మన ఆకాశ సంభూత అని చెప్తూ మొదలవుతూ ఆకాశం ఏ పరమాత్మ నుంచి అయితే ఆకాశం ఉత్పన్నమైంది అంటున్నామో ఆ ఆకాశము ఎలా ఉత్పన్నమైంది? పరమాత్మ నుంచి. పరమాత్మయే ఆకాశ రూపంగా ప్రకటమయ్యాడు అని. అలా పరమాత్మ ఒక పాయింట్, అందులో నుంచి ఆకాశం ఎలా వచ్చేసింది, ఒక 3 డైమెన్షనల్ స్పేస్ వచ్చింది అని చెప్పడం లేదు కదా. ఏదో బెలూన్ ఏదో పెద్దగా అయిపోతున్నట్లుగా అలా చెప్పడం లేదు. ఆ పరమాత్మ చైతన్యమే అవకాశ ప్రదాతృత్వం అనేటువంటి గుణాన్ని ఆపాదించుకొని ఆరోపణ జరిగి, ఎలా? మాయాస్వరూపం ద్వారా. అంతకు ముందు ఈ పృథివీ, జల, తేజో, వాయువులు ఉండడానికి అవకాశమే లేదు. అటువంటి ఆ అవకాశం పరమాత్మలో కూడా లేదు. పరమాత్మలో కూడా పృథివీ, జల, తేజో, వాయువులకు అవకాశం లేదు. ఎందుకంటే పరమాత్మ నిర్ధర్మక. ఎటువంటి ధర్మాలు లేనటువంటి ఆ పరమాత్మలో ఇంకొక వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆ పరమాత్మయే స్వయంగా అవకాశ ప్రదాతృత్వం అనేటువంటి ధర్మాన్ని పొంది, రైట్? అవకాశ ప్రదాతృత్వం అంటే అవకాశాన్ని ఇవ్వడం. మిగిలిన వస్తువులన్నింటికీ ఉండడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది ఆకాశం. అందుకని ఆకాశం అంటేనే అవకాశ ప్రదాత్రి. ఒక కొండ ఉండాలి, ఎక్కడ ఉంటుంది అది? ఆకాశం అవకాశాన్ని ఇస్తుంది, ఇక్కడ ఉండు అని, రైట్? ఎక్కడైతే కొండ ఉందో అక్కడ ఇంకొక వస్తువు ఉండడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఆ పర్వతం అవకాశాన్ని ఇవ్వలేదు ఉండడానికి, రైట్? ఆకాశం అవకాశాన్ని ఇవ్వదు. అందుకని ఆకాశాన్ని అవకాశ ప్రదాత్రి. ఆ విధంగా అవకాశ ప్రదాత్రి అనే ధర్మాన్ని ఆరోపించుకొని ఆ పరమాత్మయే ఆకాశంగా ఆవిర్భవించాడు, ప్రకటమయ్యాడు. ఆకాశాద్ వాయువు అంటున్నప్పుడు ఆకాశం నుంచి వాయువు మట్టి నుంచి కుండ ఉత్పన్నమైనట్లుగా ఉత్పన్నమైందని చెప్పడం లే. ఆకాశం వాయువుగా పరిణామాన్ని పొందిందనో, ఆకాశంలో నుంచి ఎక్కడి నుంచో వాయువు పుట్టుకొచ్చిందనో చెప్పడం లే. ఆకాశ రూపాపన్న బ్రహ్మ, ఆ పరబ్రహ్మ స్వరూపమే, చైతన్య స్వరూపమే ఏదైతే ఆకాశ రూపాన్ని సంతరించుకుందో ఆ పరమాత్మ చైతన్యము, ఆకాశ రూపాన్ని సంతరించుకున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యమే ఇప్పుడు మళ్ళీ వాయువుగా అభివ్యక్తమవుతా ఉంది. ఆకాశం ఎటుపోవటం లే, ఆకాశం అలానే ఉంటూ వాయువుగా అభివ్యక్తం అవుతా ఉంది. వాయోరగ్ని అంటున్నప్పుడు వాయువు నుంచి, వాయువు రాపిడితో అగ్ని అలా కాకుండా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? ఆ వాయు రూపాపన్న పరమాత్మ, ఆ చైతన్యం ఏదైతే వాయు రూపాన్ని సంతరించుకొని ఉందో ఆ చైతన్యం మళ్ళీ ఇప్పుడు వాయు రూపాన్ని పొందినటువంటి, వాయువు అనేటువంటి ఉపాధిని పొందినటువంటి ఆ చైతన్యమే మళ్ళీ ఇక్కడ జల రూపంగా ప్రకటమవుతా ఉంది. ఆ విధంగా జల రూపంగా ప్రకటమైనటువంటి బ్రహ్మ, ఆ చైతన్యమే పృథ్వీ రూపంగా ప్రకటమవుతా ఉంది. అన్నీ బ్రహ్మకార్యాలే. అందుకనే అధిష్టానం అన్నింటికీ బ్రహ్మయే. అలా కాకుండా బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి తేజస్సు అలా చెప్తే కనుక ఏమవుతుంది? పృథ్వీకి ఆధారం ఎవరు అవ్వాలి? పృథ్వీకి ఆధారం జలాలు, జలాలకు ఆధారం, జలాలకు అధిష్టానం,
తేజస్సు అని అలా చెప్పడం లేదు. మనం అన్నిటికీ అధిష్టానం పరమాత్మ స్వరూపం. అయితే ప్రళయ ప్రక్రియలో ప్రళయ ప్రక్రియలో పృథివీ జలంలోనే కలుస్తుంది. అంటే పృథివీ రూప చైతన్యం, పృథివీ రూపాపన్న, పృథివీ అంటే పృథివీ బ్రహ్మనే కదా, పృథివీ రూపాపన్న బ్రహ్మ జల రూపాపన్న బ్రహ్మలో లీనమవుతాం అన్నట్టు. లీనమవుతున్నప్పుడు అలా అని చెప్పుకుంటాం, పృథివీ జలంలోనే లీనమవుతాం, జలం తేజస్సులోనే అంటే అక్కడ మళ్ళీ బ్రహ్మలోనే అని అర్థం. జలం బ్రహ్మయే కదా. అందుకని నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్తున్నాం కదా అక్కడ. రైట్. సో ఆ విధంగా ఈ సర్వము, ఈ పంచభూతాలన్నీ ఏవైతే ఉన్నాయో పరమాత్మయే ఈ విధంగా ఆవిర్భూతమవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపాలే. కాబట్టి ఈ స్వరూపాల్లో ఆ పరమాత్మను దర్శించవచ్చు విభాగం చేయకుండా, పృథివీలో మళ్ళీ ఏదో విభాగాలు చేయకుండా, నా శరీరము ఇది ఇది చైత్ర ఇది మైత్ర అని అని విభాగం కాకుండా ఈ సంపూర్ణ పృథివిని ఉపాసించు పరమాత్మ స్వరూపంగా, ఈ సంపూర్ణ జలాలను ఉపాసించు పరమాత్మ స్వరూపంగా, ఈ సంపూర్ణ పంచభూతాలను ఉపాసించు పరమాత్మ స్వరూపంగా, సర్వత్రా పరమాత్మ దృష్టిని కలిగి ఉండు సదా. సదా సర్వత్ర, సదా అన్ని కాలాల్లో, సర్వత్ర అన్ని దేశాల్లో, ఏ స్థితిలో ఉన్నా కూడా స్మరేత్ పుండరీకాక్ష సబాహ్యాభ్యంతర శుచి. ఎటువంటి అవస్థలో ఉన్నా కూడా పుండరీకాక్షుని స్మరిస్తున్నప్పుడు సబాహ్యాభ్యంతర శుచి, శుచిని పొందుతున్నామని ఏ విధంగా భావన ఉందో ఆ విధంగా ఈ పంచభూతాలను సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపంగానే ఉపాసించు. ఆ సూర్యచంద్రుడు సకల వ్యవహారాలకు ఆధారభూతం అవుతున్నారు సూర్యచంద్రుడు. ఆ సూర్యచంద్రుడిని కూడా పరమాత్మ స్వరూపంగానే ఉపాసించు. తర్వాత పుమాన్, ఆ పురుషుణ్ణి కూడా పరమాత్మ స్వరూపంగానే ఉపాసించు. పురుషుడు అంటే స్వయం జీవుడు. దృష్టిలో ఈ జీవుడు తనను అక్కడ దేహో దేవాలయం అది, దేహం దేవాలయం అని, అందులో జీవుడు పరమాత్మ, జీవుడే జీవో దేహ, జీవో దేవ, జీవుడే దేవుడు అక్కడ అని ఆ విధంగా ఉపాసించడం. ఆ విధంగా అష్టమూర్తి ఉపాసన. ఇది చరాచరాత్మకమిదం ఎస్యైవ మూర్త్యష్టకం ఇది ఆభాసి. యస్య 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 అంటున్నప్పుడు మళ్ళీ తస్మై శ్రీ గురుమూర్తయ తన్మే. ఏ ఏ ఏ దక్షిణామూర్తి యొక్క మూర్తి అష్టకమే ఈ విధంగా, లేదా ఈ చరాచరాత్మకమిదం జగత్, ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా యస్య దక్షిణామూర్తే, ఏ దక్షిణామూర్తి యొక్క మూర్తి అష్టకంగా తెలుస్తూ ఉందో ఆ భాతి, ఆ దక్షిణామూర్తికి నమస్కారము అని ఈ విధంగా ఈ దక్షిణామూర్తియే ఈ మూర్తి అష్టక స్వరూపంగా ఉపాసించు అని. ఆ మొదటి రెండు పాదాలలో ఉపాసన ఫలం కూడా. ఉపాసనా ఫలం మూడో పాదంలో తీసుకోవచ్చు, లేదా మూడో పాదాన్ని విచార ఫలం, జ్ఞాన ఫలంగా కూడా చెప్పుకోవచ్చు. జ్ఞాన ఫలం చెప్తున్నప్పుడు సద్యోముక్తి, ఉపాసన ఫలం చెప్తున్నప్పుడు పరంపరాముక్తి. ఈ ఈ ఈ ఉపాసన తర్వాత విచార ఫలం కూడా వచ్చే క్లాస్లో మనం దీన్ని కంక్లూడ్ చేద్దాం.